మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు నా ప్రత్యేకమైన శుభాలు. ఈరోజు దేవుని చేత బహుబలంగా వాడబడుచున్న గొప్ప సువార్థికుడు, భారతదేశములో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రములో తను దేవుని యొక్క సువార్త చేస్తూ అనేక మందికి క్రీస్తు వైపు నడిపిస్తున్నటువంటి దైవజనుడు మనతో ఉన్నాడు. అతను ఎవరు కాదు, స్టాలిన్ గారు ఉన్నారు. అయ్యా, మీకు నా ప్రత్యేకమైన వందనాలు. ప్రైజ్ లార్డ్ బ్రదర్. చాలా సంతోషం, మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు చాలా సంతోషం ఉప్పొంగుచ్చో ఉంది. కారణం ఏమిటంటే మీరు చేసే పరిచర్య విధానము, పరిచర్య ఇలా కూడా చెయ్యొచ్చు అని ఈ జనరేషన్లో ఉన్నటువంటి సువార్థికులకు మీరు చూపించిన మాదిరి చాలా గొప్పది. మీ యొక్క పరిచర్య గురించి మాట్లాడక పూర్వము మీరు దేవుని ఎలా నమ్మారు? మీరు పుట్టుక నుంచే క్రైస్తవులా, లేకపోతే మధ్యలో ఏమన్నా ఎవరన్నా వాక్యం చెప్తే విని దేవుని నమ్ముకున్నారా? కొంచెం వివరించడం కోరుతున్నాను. తప్పకుండా. సో నేను పుట్టింది క్రైస్తవ కుటుంబంలోనే పుట్టా. లూథరన్ బ్యాక్గ్రౌండ్. 4 ఫాదర్స్ కూడా లూథరన్. ఓకే. సో అలా ఉంటుండగా నాకు దేవుడిచ్చిన అనేక తలాంతుల్లో ఒక తలాంత్ ఏంటంటే ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేయడం. ప్రైజ్ గాడ్. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఒక 15 ప్లే చేస్తాను, దేవుని మహాకృప. ఆహా. సో అలాగా నేను ప్లే చేస్తున్నప్పుడు మేము బేవర్లో ఉండేవాడిని. ఆ బేవర్లో మన్నా ఫుల్ గాస్పుల్ చర్చ్ వాళ్ళు నన్ను ఇన్వైట్ చేశారు. మామూలుగా లూథరన్ చర్చ్లో కాంగా అవి వాయిస్తూ ఉండేవాడిని. అప్పుడు స్పెషల్ సాంగ్స్ కీబోర్డ్ పట్టుకెళ్ళి వాయిస్తూ ఉండేవాడిని. అయితే మన్నా ఫుల్ గాస్పుల్ చర్చ్ వాళ్ళు నన్ను 91లో నన్ను అక్కడికి ఇన్వైట్ చేస్తే వెళ్ళా. మన ఈ రాక్ సంఘాలు కానీ పెంతుకో సంఘం ఇవన్నీ కూడా ఫుల్ బ్యాండ్ ఉంటుంది. రైట్, వాస్తవం. అన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. సో అది చూడగానే సంగీత ప్రియులు ఏమో నాకు చాలా ఆసక్తి కలిగింది. వెళ్ళాను, అక్కడ వాడబడుతుండగా అక్కడ 96లో ఆగస్టు 4న వాక్యం చేత పట్టబడ్డా. దేవుని స్తోత్రం. సో ఇంత గొప్ప రక్షణ నువ్వు నిర్లక్ష్యం చేస్తే ఎలాగో తప్పించుకుంటావు. హెబ్రీ పత్రికలో 2వ అధ్యాయంలో ఉన్న మాట. ఆ వాక్యం ద్వారా నాకు చాలా భయం వేసింది. చిన్నప్పుడు నాకు చిలకరం బాప్తిస్మం ఇచ్చారు. నేను బాప్తిస్మం తీసేసుకున్నాను కదా అన్న ఇదిలో ఉండేవాడిని. కానీ ఎప్పుడైతే ఆ విధంగా మన్నా చర్చ్కి వెళ్ళి అక్కడ వాక్యాలు వింటూ ఉన్నానో, ఆ వాక్యం ఆయన దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. యేసుక్రీస్తు అంతటి పరిశుద్ధుడే మనకి మాదిరి చూపించడం కొరకు ఆయన బాప్తిస్మం తీసుకున్నాడు. అవును. బ్యాప్టైజో, ఇమ్మర్స్ ఇన్ ది వాటర్స్. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో అలాంటి పదాలకి అర్థం తెలుసుకోవడం, యేసుక్రీస్తు అంతటి పరిశుద్ధుడే మనకు మాదిరిగా బాప్తిస్మం తీసి చూపించడం. సో అవన్నీ తెలుసుకున్నాక అప్పుడు నాకు అనిపించింది, అవును కదా, యేసుక్రీస్తు అంతటి దేవుడే మనకు మాదిరి చూపిస్తే మనం పెట్టుకున్న ఆచారాలు, మనం పెట్టుకున్న కొన్ని పద్ధతులను వాటికి ఫిక్స్ అయిపోయి అక్కడ ఉండిపోవడం ఏంటి అని నేను కాస్త వాక్యానికి కాస్త విధేయత చూపించి, ఓకే, ఆ రోజు 96 ఆగస్టు 4న వాక్యం చేత పట్టుబడి ఆ రోజే నేను బాప్తిస్మం పొంది రక్షింపబడ్డాను. దేవుని స్తోత్రం. చాలా గొప్ప విషయం చెప్పారు. మీరు 96లో మీరు రక్షణ పొందిన తర్వాత సేవకు వచ్చారా, లేకపోతే రక్షణ పొందిన తర్వాత ఏమైనా జాబ్ చేస్తూ వచ్చారా? సేవకు రాకమునుపు ఆల్మోస్ట్ చిన్నప్పటి నుంచి, అంటే ఎంత చిన్నప్పుడు అంటే కుటుంబ ఆరాధన. నాకు ఊహ తెలిసి 4 సంవత్సరాల వయసు అప్పటి నుంచి కూడా కుటుంబ ఆరాధన ఉండేది. మా మమ్మీ డాడీ ఇద్దరు గెజిటెడ్ ఆఫీసర్స్. డాడీ వెటనరీ సర్జన్, మమ్మీ ప్రాజెక్ట్ ఆఫీసర్గా చేసి రిటైర్ అయ్యి ప్రభుత్వం ఇద్దరు ఇచ్చారు. అయితే వాళ్ళు పగల డ్యూటీకి వెళ్ళిపోయి వచ్చాక నైట్ కంపల్సరీగా మాకు ఫ్యామిలీ పీరియడ్ ఉండేది. నాకు అన్నయ్య, అక్క, నేను చిన్నోడిని. 5గురు రౌండ్ కూర్చుని ఒక 2-3 పాటలు పాడి ఒక కీర్తన చదివి అందరూ కొద్దిగా ప్రేయర్ చేశాక పడుకున్నాం అన్నమాట. అలా పాటలు పాడుతున్నప్పుడు నేనేం చేసేవానంటే, నాకు ఈ సంగీతం ఇది ఉందేమో,
ఇంట్లో డ్రమ్స్ ఏమి లేకపోతే కిచెన్ లోకి వెళ్ళిపోయి 2 ప్లాస్టిక్ డబ్బాలు తెచ్చి కాలు మధ్యలో పెట్టుకుని వాటిని ఒక హ్యాపీనెస్ అది. ఆ విధంగా కుటుంబంలో అలాగా వాద్య పరీక్షల్లో నా ప్రస్థానం మొదలైంది. ఆ విధంగా కుటుంబాల నుంచి మొదలైంది. చర్చెస్లో మీటింగ్స్లో ఈ డ్రమ్స్, జాజ్, కీబోర్డు, ఫ్లూట్ ఇవన్నీ వాయించడం నాకు ఇంకా చాలా ఇదైపోయింది అనమాట. అంటే మీరు చెప్పిన విధంగా చూస్తూ ఉంటే కుటుంబ ఆరాధనే నీ యొక్క సేవా జీవితానికి తొలిమెట్టు, పునాది అదే. అంటే ఈ విషయం చూస్తూ ఉంటే మీ అమ్మ నాన్నగారు మిమ్మల్ని ఎంతగానో ఆత్మీయంగా బలపరిచారు. అది గొప్ప విషయమే. మా నాన్నమ్మ గారు, మా అమ్మమ్మ గారు ఇద్దరు వైపు బోత్ సైడ్స్ గ్రాండ్ పేరెంట్స్ ఎంత విశ్వాసంతో దేవుని మీద ఆధారపడడం అంటే వాళ్ళ జీవితం కూడా మమ్మల్ని ఎంతో ప్రభావితం చేసింది. మాకు ఒక్కొక్క కీర్తన అప్పు చెప్తాను కానీ మాకు భోజనం పెట్టేవారు కాదు. ఓహో, ప్రేరేక ఒక కీర్తన 91, 123, 23 అలాంటి కీర్తనలు మనం అప్పచెప్పాలి. అప్పుడు అప్పచెప్పకపోతే బొగ్గల పొడిచి మరి ఏడుస్తున్న వదిలిపెట్టేవారు కాదు. ఆ విధంగా వాక్యంలో మాకు పునాది పడింది. ఈరోజు అదే నేను ఆ బ్లెస్సింగ్ అనుకుంటా. చాలా గొప్ప విషయం. వాస్తవంగా ఈ విషయం నేను వింటూ ఉండేవాడిని. వాస్తవంగా ఎబ్రోన్ సంఘంలో ఉన్నటువంటి కొన్ని కుటుంబాలు కూడా వాళ్ళు ప్రతిరోజు కుటుంబ ఆరాధన కూడుకొని కీర్తన చదువుకొని అలాగా ముందుకు వెళ్తూ ఉంటారని చెప్తూ వింటూ ఉండేవాడిని. వాస్తవంగా అది ప్రతి క్రైస్తవ జీవితంలో ఉండే ఒక పద్ధతి. అంటే ప్రతి క్రైస్తవుడు కూడా కుటుంబంగా కూడుకొని దేవుని ఆరాధించడం, దేవుని యొక్క నామం గణపరచడం అనేది ఒక నియమం ఉండడం సహజం చూస్తూ ఉంటాం. కానీ మీకు అనేకమైన తలంతులు ఉన్నాయి. వాస్తవంగా మీరు మంచి మ్యూజిక్ ప్లే చేయగలరు. మ్యూజిక్తో పాటు గొంతు కూడా దేవుడు ఇచ్చాడు, మీకు మంచి స్వరం ఇచ్చాడు. మీ సాంగ్స్ నేను అప్పుడే వింటూ ఉంటాను. కొన్ని సంఘాల్లో మీరు పాడుతున్నప్పుడు, వర్షిప్ లీడ్ చేస్తున్నప్పుడు చాలా బాగా పాడుతూ ఉంటారు. మరి మీరు ఎందుకని మ్యూజిక్ వైపు వెళ్ళలేకపోయారు? మీకు చెప్పాలి తప్పకుండా. చిన్నప్పటి నుంచి మ్యూజికే నా ప్రాణం. సో అలాంటిది మీరు అడిగారు సేవకు ముందు మీరు ఏమైనా జాబ్ చేశారా అంటే, నేను ఇంటర్ అయిపోయాక నేను ఎలక్ట్రానిక్స్ డిప్లొమా చేస్తూ దాంతోపాటు ప్యారల్గా కంప్యూటర్స్ చేశాను 90లో. ఓకే. ఆ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ ఏమో గుంటూరులో గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్, అది గ్రామీణ శ్రామిక విద్యాపీఠ అని. అందులో నేను పీజీ డిప్లొమా చేశాను 90sలోనే. కంప్యూటర్స్ అప్పుడే ఇంట్రడ్యూస్ అవుతుంది. అప్పట్లోనే నేను పీజీ చేశాను. చేయడం వల్ల నాకు గవర్నమెంట్ సర్టిఫికేట్తో ప్రైవేట్ నాకు ఇన్స్టిట్యూట్స్లో జాబ్ వచ్చింది అన్నీ. సో అలాగే 11 years నేను కంప్యూటర్ ఫ్యాకల్టీగా పనిచేశాను. ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్గా, స్కూల్స్లో కూడా నేను కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్గా ఫ్యాకల్టీగా పనిచేశాను. అసలు ఫ్యాకల్టీ అంటేనే ఒక గొప్ప ఉన్నతమైనటువంటి అది స్థానం. అది ఏసీ ల్యాబ్, అప్పట్లో కంప్యూటర్స్కి ఏసీ కంపల్సరీ ఉండేది. సో ఏసీ ల్యాబ్లో ఇంకా టై కూడా కట్టుకుని వాళ్ళకి తిరుగుతూ పాటలు చెప్పేవాడు అనమాట. అప్పుడు టై కట్టుకునే ఇప్పుడు మొత్తం బోడేసుకున్నాను అంతే తేడా. ఆ టైని దేవుడు ఎలా మార్చాడు అంతే కదా. అప్పట్లో మీరు టై కట్టుకుని వాళ్ళకి పాఠాలు చెప్పారు, ఇప్పుడే బోర్డు వేసుకుని అనేక మంది సువార్త ప్రకటిస్తున్నారు. దేవుని గొప్ప కార్యం మీ జీవితం చేస్తూ వచ్చాడు. ఆ విధంగా నేను వాద్యాలకి చాలా ప్రాణం అన్నమాట. వాద్యాలు బట్టి నేను చర్చికి ఒక అరగంట ముందు వెళ్ళిపోవాడిని. ఎందుకని వెళ్ళిపోయాక అక్కడ నా ఇన్స్ట్రుమెంట్ ఏదో అది గబగబా సెట్ చేసుకోవాలి. ఓపెనింగ్ ప్రేయర్ పాస్ట్గా రామనంటే పాటలు స్టార్ట్ అవును. కనుక అది కాంగా, జాజా, కీబోర్డా ఏదైతే ఇది నాకంతలో నేనే, ఎవరో సెట్ చేస్తే కాదు, నేనే వెళ్ళి అన్ని సెట్ చేసుకుని రెడీగా ఉండేవాడిని. పాస్టర్ గారు ఎప్పుడు రామనంటారా, నేను వెంటనే రంగంలో దిగాలని. అలాగా పంక్చువాలిటీ నాకు అలవాటు అయిపోయింది. చర్చికి 10 గంటల కంటే అరగంట ముందే వెళ్ళడం నాకు అలవాటు అయిపోయింది. కేవలం వాయిద్యాలు వాయించాలనే ఒక ఆశతో బడికి 1 గంట ముందు వెళ్ళిపోండి. ఎందుకు అక్కడ తోడబడి వెళ్ళేలోగా ఫ్రెండ్స్ తో కలిసి పాడేసుకోవాలి. బడికి గుడికి పంక్చువాలిటీ అలవాటు అయింది. అది అక్కడ ఆటలు ఆడడానికి, ఇక్కడేమో పాటలకు వాయించడానికి. వాస్తవంగా మీరు చెప్పినటువంటి ఈ రోజులలో సంఘానికి సభ్యానికి వెళ్ళడం చాలా తక్కువైపోయింది. అంటే నా జీవితం కూడా చూస్తాము, కొన్నిసార్లు సంఘానికి సమయానికి వెళ్ళకపోతూ ఉంటాము. బట్ మీరు చెప్పిన మాట చాలా గొప్ప మాట. సంఘానికి సమయానికి వెళ్ళడం వల్ల దేవుడు దీవిస్తూ ఉంటాడు. అదేవిధంగా ఆలోచిస్తుంటే మనము, మీరు కాపరిగా ఉంటూ వచ్చారా లేకపోతే సువార్థికుడిగా ఉంటూ వచ్చారా మీరు? సో
2000 వరకు నేను జాబ్ చేస్తున్నాను. 99లో మ్యారేజ్ అయింది. ఒక్క సంవత్సరం ఆగాక దేవుడు 2000 నుంచి నన్ను ఫుల్ టైం మినిస్ట్రీ పిలుస్తున్నారు. అంటే నేను ఎలాగ పని చేస్తూ ఉండేవాడు అంటే పగలంతా కంప్యూటర్ జాబ్ చేస్తూ నైట్స్ నేను ఆ మన మినిస్ట్రీస్తో పాటు ఇంటీరియర్ విలేజెస్కి కాటేజ్ ప్లేస్కి వెళ్ళిపోయి అక్కడ జాజ్ కానీ కీబోర్డ్ కానీ ప్లే చేస్తూ సంగీత పరిచయం కొనసాగుతూ వచ్చాను. అయితే 2000 నుంచి దేవుడు నన్ను సంపన్న సేవకు పిలుస్తుంటే నేనన్నా ప్రభా నేను ఆల్రెడీ సేవలోనే ఉన్నాను కదా, సంగీత సేవ, ఇంకా నేను కొత్తగా మళ్ళీ సేవకు వచ్చేది ఏంటి అంటే లేదు నువ్వు వాక్య పరిచయం రావాలని దేవుడు మాట్లాడుతుంటే నాకు చాలా భయం వేసింది. ఎందుకని యాకోబు 3:1 ఒక మాట ఏంటంటే కాబట్టి సహోదరులారా బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందిదమని ఎరిగి త్వరపడి మీలో ఎవరు బోధకులు కాకుడే అని ఉంటుంది. అవును, ఆ వాక్యం నాకు చాలా భయం వేసింది. ఎటువంటి రిస్క్ లేని ఈ సంగీత పరిచర్య పక్కన ఒక డైస్ పక్కన కూర్చుని ప్లే చేసి పాడి వర్షిప్ చేస్తే దానికి పెద్ద తీర్పే ఉండదు. కానీ పుల్పిట్ దగ్గరకు వచ్చి మనం బైబిల్ బోధిస్తూ ఏమైనా ఇచ్చేస్తే దానికి కఠినమైన తీర్పు ఉంటుందని ఆ వాక్యకరంగా నాకు చాలా భయం వేసింది సేవకు రావడానికి. నేను అలాగా ప్రొలాంగ్ చేస్తూ వస్తున్నా. జాబ్ మానేట్లే, అఫీషియల్ జాబ్. పొద్దున 8కి ల్యాబ్లోకి వెళ్తే సాయంత్రం 8 వరకు కేసులో నానిపోయాను నేను కొన్ని సంవత్సరాలు. అట్లా అఫీషియల్ జాబ్ ఎవరు వదులుకుంటారు? అవును, మ్యారేజ్ అయ్యి దేవుడు అది వదలమన్నాడు. రాలే. దేవుడు మాట్లాడాడు, నీకు ఆ జాబ్ పట్ల విరక్తి కలిగిస్తా అన్నాడు. ఎలా కలిగించాడు తెలుసా? నేనేం చెప్పాను, చిన్నప్పటి నుంచి నాకు ఏది ప్రాణం అన్నాను? మ్యూజిక్ అంటే ఇష్టం. అది ఒక అరగంట ముందు దేనికైతే నేను చర్చికి వెళ్ళి అక్కడ నిలబడతానో ఆ ప్రజెన్స్ అన్నమాట. ఆ ఆరాధన చేస్తున్నప్పుడు దేవుడు ఎంతో నన్ను బ్లెస్ చేశాడు. ఎంతో ఆ సన్నిధిని అనిపిస్తా. అటువంటి సన్నిధిలో నిలబడకుండా వాడేం చేశాడు, నన్ను జాబ్లో వాడు సండే నాకు ఎక్స్ట్రా క్లాస్ వేయడం మొదలుపెట్టాడు. ఓకే, చూడండి దేవుడు ప్రణాళిక. జాబ్ పట్ల విరక్తి కలిగించడానికి దేవుడు ఎలా పౌలు గడిపాడంటే నా బాస్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ సండే సరిగ్గా 10 to 1 టైంలో నువ్వు వచ్చి ఎక్స్ట్రా క్లాసులు చెప్పాలి కంప్యూటర్స్ అని చెప్పాడు. నేనన్నా సార్ నేను క్రిస్టియన్ని, సండే అసలు నేను ఎక్కడ కదలను, నేనేదో ఆర్డినరీ బిలీవర్ లాగా వెళ్ళి అక్కడ చర్చిలో కూర్చునే రకం కాదు. నేను యాక్టివ్ పార్ట్లో ఉంటాను. అక్కడ స్టేజ్ మీద కాయిన్ లీడ్ చేస్తాను, ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తాను. చాలా నేను కంపల్సరీగా నేను ఆ టైంలో ఉండాలి. నేనంటే నాకు ఏం తెలియదు, నువ్వు ఇక్కడ జాబ్ జాయిన్ అయినప్పుడు నువ్వు ఇక్కడ నాకు లోబడి ఉండాలి, ఇక్కడే ఆ తర్వాత నువ్వేదేని అన్నాడు. అప్పుడు కలిగింది బ్రదర్ నాకు విసరక్తి. దేవుణ్ణి ఆరాధించడానికి అడ్డుగా ఉన్న ఈ జాబ్ నాకు అవసరమా? నేను ఎక్కడైతే సంతోషాన్ని ఆనందాన్ని అనిపిస్తానో ఆ ప్లే చేస్తున్నప్పుడు కానీ పాటలు పాడుతున్నప్పుడు కానీ ఆ ఆనందానికి అడ్డుకున్న ఈ జాబ్ నాకు ఎందుకు అసలు? స్పాట్లో వెంటనే రెజిగ్నేషన్ చేసి పట్టిస్తాను. నా 10th, ఇంటర్, డిగ్రీ, కంప్యూటర్, గవర్నమెంట్ సర్టిఫికేట్, కొన్ని వేల రూపాయలు PF కూడా తీసుకోకుండా వెంటనే బ్యాక్ వచ్చా. సర్టిఫికేట్స్ ఎందుకు వదిలేశానంటే ఎందుకు మళ్ళీ వాళ్ళు అడగలేదంటే లైఫ్ లో మళ్ళీ ఇంకా నేను జాబ్ చేయకూడదు ఫిక్స్ అయిపోయాను. అంత విరక్తి దేవుడు కలిగించాడు. దేవుడు ముందుగా చెప్పి కలిగించాడు. బయటకు వచ్చేసాను కానీ సేవకి వెళ్ళడానికి భయపడుతున్నా. ఆ వాక్యం యాకోబు 3:1. 2000 జాబ్ రిజైన్ చేసి 2005 వరకు జాబ్కి ఇది సేవకి వెళ్ళలే. బైబిల్ క్లాస్కి వెళ్ళడానికి ధైర్యం సరిపోట్లే. ఈలోగా 3 కూతుర్లు పుట్టారు. నిస్సి ఏంజలిన్, లిల్లీ ఏంజలిన్, బ్లెస్సీ ఏంజలిన్ అని 3 కూతురు. 3వ కూతురు ఇంకా 7వ నెల గర్భిణిగా లోపల ఉంది మా వైఫ్ కడుపులో. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, ఇప్పటికైనా నా సేవకు వస్తావా? సరే, లేకపోతే నిన్ను దెబ్బ కొట్టైన సేవ చేసుకుంటా అన్నాడు దేవుడు. అమ్మ బాబోయ్, అసలు వదిలిపెట్టలేదండి. చిన్నప్పటి నుంచి దేవుడు నా ఎంట పడతా ఉన్నాడు సేవకి రేపించడానికి. నాకు అర్థం కాదు. సో అప్పుడు చాలా సివియర్ వన్, నిన్ను దెబ్బ కొట్టైనా సరే నా సేవ చేసుకుంటా అన్నాడు. దెబ్బ అనగానే మన మగసిరి కలిగి పోరాడిన యాకోబు గుర్తొచ్చాడు. రాత్రి పెనుగులాడితే దెబ్బతిన్నాడు కదా. అమ్మ బాబు దెబ్బ కొడతా అన్నాడు. యాకోబులుగా నేను కుంటుకుంటే గంటుకుంటూ తిరుగుతానేమో ఆయన తంతే కనుక నన్ను ఇలా ఉన్నప్పుడు లోపడితే బాగుంటుంది. నేను కుంటే ఏ లోపం కలిగి దేవుడు కొట్టాక నన్ను శిక్షించాక కుంటుకుంటూ గంటుకుంటూ నేను సేవ చేస్తే నా అమ్మాట ఎవడంటాడు, లోపడతానని మోకరించి చాలా విపరీతమైన ఏడుపు వచ్చేస్తుంది నాకు. ఎందుకా ఏడుపు? ఆ ఏడుపులో 80% దేని కొరకు ఏడుస్తున్నాను తెలుసా? బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళాలని సేవకుని అవుతారని కాదు. బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళిపోతే పాస్టర్ అయిపోతే చిన్నప్పటి నుంచి నాకు అత్యంత ఇష్టమైన వాద్య పరిచయకి నేను దూరం అయిపోతానేమో. ప్రమోషన్ వస్తున్నట్టుగా నేను పక్కనున్న స్టేజ్ నుంచి మెయిన్ స్టేజ్కి వెళ్ళిపోతా. సంగీతకారు నుంచి మెయిన్ స్టేజ్ పాస్టర్ స్థానంలోకి వెళ్ళిపోతే ఆ వాద్యాలకు ముట్టుకోవడానికి నాకు ఏమైనా అడ్డు వస్తుందేమో. ఆ పాస్టర్ హోదా సంగీతానికి దూరం అయిపోతానేమో. కొన్ని సంవత్సరాలుగా ఆరాధిస్తూ పాటలు పాడుతూ కీబోర్డ్ ప్లే చేస్తూ వస్తున్న వ్యక్తిని అవన్నీ కట్ చేసి ఒక్కసారి బైబిల్ ఇచ్చి
ఆ మెయిన్ స్ట్రీమ్ కూర్చోబెడుతున్నట్టు అయిపోద్దేమో అని లోపల దుఃఖంతో ఏడుస్తున్నా. నా అంతరంగా నేను దేవుడు నాతో చాలా స్పష్టంగా మాట్లాడు, నాకు మరణ నువ్వు ఎందుకంత బాధపడుతున్నావు, నీకు అత్యంత ఇష్టమైన వాద్యపరిచలతో పాటు నేను వాక్యపరచలు కూడా వాడుకోపోతున్నా, నువ్వు నిలబడి నేను మాట్లాడేస్తా, నువ్వు ప్రార్థించా నేను బాగు చేసుకుంటా అని మాట్లాడాడు. అమ్మా ఏంటి వాద్యపరిచలతో పాటు వాక్యపరిచర్య, చాలా సంతోషం. అప్పుడు చాలా సంతోషంగా వెళ్ళా. 2005లో కాకినాడ బైబిల్ కాలేజ్కి వెళ్ళి 2008 వరకు బీటీహెచ్ చేసి 2008 నుంచి 14 వరకు సంఘ కాపరిగా ఉన్నా. 2008 నుంచి 14 వరకు ఒక 7 సంవత్సరాలు బీటీహెచ్ చెప్పింది. పాస్టర్ సుధాకర్ అని స్టాంప్ చేసి అప్పుడున్న సంఘం పేరు పెట్టి ఆ స్టాంప్ బైబిల్స్ మీద కరపత్రం మీద ఇస్తూ ఉండేవాడిని. బీటీహెచ్ చెప్పింది నేను సేవకునే పాస్టర్నే. కానీ దేవుడు 5-fold మినిస్ట్రీ ఉంటుంది, అందులో ఏదో ఒకటి మనకి ఇస్తాడు, ఆ కాలింగ్ స్థిరపరుస్తాడు అనేది నాకేం ఐడియా లేదు. కన్ఫర్మేషన్ లేదు, కన్ఫర్మేషన్ లేదు నాకు కానీ కాలింగ్ కన్ఫర్మేషన్ లేదు. ఎస్, పాస్టర్ ట్రైనింగ్ అయితే అయిపోయింది, స్టెప్ స్టార్ట్ చేశా. కొంతకాలం మా మామయ్య గారు సేవకుడు ఆయన సంఘంలో కొంతకాలం ఉన్నా. ఆయన తర్వాత 2 విలేజెస్లో ఆంధ్రాలో వెస్ట్ గోదావరిలో పరిచయం స్టార్ట్ చేశా. 7 సంవత్సరాల బ్రదర్. చెప్పాను కదా చాలా పంక్చువల్ అని. 10 అంటే ఒక పావు గంట అరగంట ముందే ఉంటా, అంత పంక్చువల్గా వెళ్ళి 7 సంవత్సరాల పరిచయం చేస్తున్నా. ఒక్కలంటే ఒకటి బాప్తిజం పొందలే. అమ్మ సంవత్సరాలు దొరుకుతున్నాయి బాప్తిజం పొందంటమ్మా అంటే, అయ్యా ఇదిగో ఈ సంవత్సరం కాస్త ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నాం. అలాగే బాగా చెప్తున్నా మీతో. ఇంకొక ఆవిడమ్మ పాపకి పెళ్ళి అయిపోతే అప్పుడు, ఇంకొక ఆవిడమ్మ అది కూడా మాకు ఈ రోగం తగ్గితే అప్పుడు, ఇంకొక ఆవిడ మా ఆయన తాగేస్తున్నాడు ఆయన తాగుడు మానేస్తే అప్పుడు అని ఏదో ఒక సాగు చెప్పడం, బాప్తిజం వాయి చేసుకుంటూ వస్తూ ఉన్నారు. నాతో పాటు బైబిల్ ట్రైనింగ్ అయిన వాళ్ళేమో, అన్నా ఇదిగో అన్న ఫాస్టింగ్ ప్రేస్ 3 రోజులు పెట్టాం, ఇదిగో నా 6 బాప్తిజం పొందారు, మాది మందిర విధానాలు ఫోటోలు నాకు పెడుతుంటే ఎలా ఉంటుంది బ్రదర్ అసలు? నేనేమో హైలీ క్వాలిఫైడ్, డిగ్రీ అయ్యాక 10 సంవత్సరాలు జాబ్ చేశాక 3 భాషల్లో మాట్లాడగలిగి ట్రాన్స్లేట్ చేయగలిగిన ఆ కేపబిలిటీ నేను బైబిల్ కాలేజీలో అడుగు పెట్టా. అంటే మీరు చెప్తుంటే నీలో నేను చూసుకుంటా వాస్తవం. ఎందుకంటే ఎంత వేదంత విద్య చదివినా కూడా, కొన్నిసార్లు ఎంత ప్రయాసపడినా కూడా, కొన్నిసార్లు మనను బట్టి లేదా మనకు పరిచయం బట్టి కొంతమంది దేవుని సార్లు అంటే బాప్తిసం తీసుకోకపోవటం చూస్తూ ఉంటాం. అంటే వాస్తవంగా ఎంతో ప్రయాసపడుతూ వచ్చారు. అంటే ఆల్మోస్ట్ 7 years కష్టపడినప్పుడు కూడా ఇంకా బాప్తిసం ఇవ్వలేదు అంటే చాలా బాధాకరమైన విషయం అది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఇక్కడ అసలు దేవుని పిలుపు ఉన్నదని ఎట్లా మీరు నిర్ధారించారు? ఖచ్చితంగా చెప్తా. సో అంత నిరాశ వచ్చింది కదా. నా బైబిల్ మేట్స్ అందరూ అన్న ఇదేం పెడుతుంటే వాళ్ళ సంఘాల్లో విశ్వాసులు జాయిన్ అవుతున్నారు, మందిరాలు కట్టుకుంటున్నారు, నాకేమో ఇంకా అరుగుల మీదే ఉన్నాను, ఒక్క బాప్తిసం పొందలే. 2014 మే నెలలో ఒక డిసిషన్కి వచ్చేసా. ఏంటంటే ఇంకా నేను సేవ మానేయాలి, 3 కూతురు పెరుగుతున్నారు, సేవ మానేసి నేను మళ్ళీ కంప్యూటర్ జాబ్కి వెళ్తే కాస్త ఎర్నింగ్ చేసుకోవచ్చు, ఈ మ్యూజిక్ ఎలాగా ఉంది కాబట్టి కాస్త రెండింటి చేత నేను కుటుంబాన్ని పోషించుకోగలుగుతాను అని 2014 మే నెలలో డిసిషన్ అయిపోయాను. ఇంట్లో ఎవరికి తెలియదు కూడా. సేవ మానేయాలి, ఇంకా నెక్స్ట్ సండే నేను వెళ్ళను, ఇంకా జాబ్ ఎత్తుకోలే అనుకున్నట్టుగా నేను లోపల డిసైడ్ అయిపోతాను. అప్పుడు దేవుడు టీవీ ఆద్యం ప్రేరేపించాడు. మధ్యాహ్నం 12:30 అలా అవుతుంది, టీవీ ఆన్ లోపల ప్రేరేపిస్తుంటే ఆన్ చేశాను. ఇలాగ ఆన్ చేయగానే ఆరాధన ఛానల్, అందులో ఒక దైవజనుడి భార్య ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఇలాగే ఓకే, వాళ్ళందరూ కూర్చున్నారు, ఇంటర్వ్యూ అడిగిన మాట ఇలాగ ఆన్ చేయగానే క్వశ్చన్, ఆ పర్ఫెక్ట్ టైంని దేవుడు పరిశుధాత్మ నడిపింపండి. ఇలాగా ఆన్ చేయగానే ఆ యాంకర్ అడుగుతుంది ఆ సేవకుల్ని 2014లో, పాస్టర్ గారు మీరు ఇప్పుడున్న సేవకులు అందరిలో చాలా యవనస్తులు మీరు, కానీ మీరు చేసే పరిచర్లు చూస్తే మాకు మైండ్ బ్లో అవుతుంది. కారణం ఏంటంటే లక్షల మందికి అవసరం మీ పరిచర్లు ఉంటున్నాయి. మీరు స్టూడియోలో కూర్చొని ప్రార్థన చేస్తుంటే మీ లైవ్ చూస్తున్న వాళ్ళు ఇళ్లలో దెయ్యాలు పరిగెడుతున్నాయి. మీరు ఫాస్టింగ్ ప్రేయర్స్ అంటే స్పెషల్ ట్రైన్స్ వస్తున్నాయి మీ వద్దకి. ఇన్ని లక్షల మందిని ప్రభావితం చేస్తున్న ఈ పరిచర్య ఏంటి అసలు ఎలా సాధ్యం? అనేక మందిలో ఉన్న డౌట్ ఇది. నేను మిమ్మల్ని అడుగుతున్న యాంకర్ కానీ యాంకర్ అడిగితే వాళ్ళని, ఆ భార్య భర్తల్లో భార్య అంటా ఉంది, అవును మేము ఈ ప్రాంతంలో ఈ వయసులో అనేక లక్షల మందికి ఆశ్చర్యకరంగా మేము ఈ విధంగా వాడబడుతున్నాం అంటే ఒకే ఒక
ఇది అదేంటంటే 50 days ఫాస్టింగ్ ప్రేయర్. ఓకే. 50 దినాల ఉపవాస ప్రార్థనే మా మినిస్ట్రీకి వెన్నెముక అని ఆ సేవకురాలు చెప్తే వెంటనే నాకు స్వరం వినిపిస్తుంది. సేవ మానేసి ఎక్కడికి వెళ్తావు? జాబ్కి వెళ్తావా? చూడు, వాళ్ళని ఎలాగ వాడుకుంటున్నాను, నిన్ను అలాగే వాడుకోబోతున్నాను అనేక మందికి ఆశ్చర్యకరంగా. నువ్వు కూడా నా సందులో 50 days ఫాస్టింగ్ చేయాలగానే అన్నాడు దేవుడు. వాళ్ళని ఇంటర్వ్యూ చూపించి వాళ్ళతో ఆ ఆన్సర్ చెప్పించాక దేవుడు నాతో మాట్లాడడం మొదలు పెడతాడు. 50 days ఫాస్టింగ్ చేయ వాళ్ళగా, నేను కూడా వాళ్ళగా నేను వాడుకోబోతున్నాను మాట్లాడు. వెంటనే ఇచ్చేవాళ్ళు స్వరం సాతాన్ అంటుంది, ఏంటి బాబు 50 days బైబిల్ కలుదులో 3 రోజులు ఉండే మొదలు పడ్డావు, 7 రోజులు ఫాస్టింగ్ పెడితే 7 మొహం పెట్టి తిరిగావు, 3కి 7కే తట్టుకోలేకపోతున్నాను, 50 days నీకెలాగా? వాళ్ళకంటే అలవాటు అయిపోయింది, కొన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు. నువ్వు అసలు భోజన పీరియడ్ నువ్వేలా చేస్తావు? నీ వల్ల కాదంటుంది సాతాను. ఈ పక్కనేమో దేవుని స్వరం నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టి చూచేవాడు నా రాజ్యానికి హక్కుదారుడు కారండి. అలాగా శరీరానికి ఆత్మకి సాతాను స్వరానికి దేవుని స్వరానికి మధ్యలో నలుగులాట పడదా, పెద్ద పోరాటం. అది పోరాటం ఎవరికి తెలియదు. ఇంట్లో లోపల యుద్ధం అన్నమాట. మే నెల చివరి వారంలో నేను ఆ ఇంటర్వ్యూ చూసి 50 days దేవుడు ప్రేరేపిస్తే, అంటే సేవకులు ఎవరు ఉంటారు అంటే మీరు చూసిన సేవకులు ఎవరు ఉంటారు అంటే ఇప్పుడు నేను చెప్పిన వాటిని బట్టి ఎవరో గెస్ట్ చేయకండి. అంటే ఎగ్జాక్ట్లీ వాస్తవంగా నిజంగానేది నేను ఎందుకంటే వాళ్ళు చేసే పరిచర్య చాలా గొప్ప పరిచర్య. చాలా బయట ట్రోల్స్ అవి ఇవి రావచ్చు, ట్రోల్స్ పక్క పెట్టేస్తే సేవకుడు యథార్థమైన సేవ చేస్తాడు. నేను కూడా 2012, 13, 14వ సంవత్సరంలో ఇక్కడ సికింద్రాబాద్ దగ్గర మహబూబ్ కాలేజ్ ఉంటుంది, అక్కడ పెట్టేవాళ్ళమంట. కాకపోతే నిజంగా ప్రార్థనలో ఎంత శక్తి ఉన్నది అనేది వాళ్ళ చూసి నేర్చుకోవచ్చు. చాలా భారంతో కూడుకునే పరిచయం వాళ్ళు చేస్తారు. అలాగా అందరూ బట్టి మీరు కొంచెం బాగా ఇన్స్పైర్ అయ్యారు అనుకుంటున్నాను. సో దేవుడే 50 days గురించి మాట్లాడు. సో నాకు అర్థమైంది. అప్పుడు మే నెల చివరిలో చూసి 50 days దేవుడు నాతో మాట్లాడితే మే నెల అయిపోయింది. జూన్ 25 వరకు నేను ఫాస్టింగ్ మాట ఎత్తట్లే. పైగా జూన్ 25 కూడా నేను డేట్ అంత ఖచ్చితంగా ఎందుకు గుర్తుందంటే ఆ రోజు మా రెండో పాప బర్త్డే. ఓకే ఓకే ఓకే. ఆ రోజు ఎప్పటిలాగే బ్రష్ చేసి బ్యాటింగ్ మొదలు పెడదాం అనుకున్నా. పట్టుకున్నాడు దేవుడు. 10 August ఈ రోజు నువ్వు ఫాస్టింగ్ 50 days స్టార్ట్ చేయాలని లోపల నుంచి బ్రదర్. నా లైఫ్ లో నేను పుట్టి ఎప్పుడు ఫాస్టింగ్ ప్రేయర్ గురించి అంత తీవ్రమైన ప్రేరేపణ ఎప్పుడు రాలా. ఏం చేయాలి అర్థం కావట్లా. 50 days ఉండమని చెప్తున్నాడు. అది గుర్తు చేస్తున్నాడు ఇంటర్వ్యూ. దేవుడు చెప్పిన స్వరం మెల్లగా అప్పటికే కిచెన్ అంతా గొంగుమలాడిపోతుంది. బర్త్డే కదా, సేమియా రెడీ అయిపోయింది, ఆ ఫుల్ గొంగుమలాడుతుంది. ఆ బిర్యానీకి కేక్ ఎసెన్స్ ఇవన్నీ మొత్తం కిచెన్ అంతా. అంటే ముందు ఏషావు చేసావు అంటే గుర్తొస్తుంది అనుకో. అంటే యాకబేసిన వంటను ఏషావు బానిస అయినట్టు. సో అలాంటి పరిస్థితుల్లో నన్ను ఫాస్టింగ్ 50 days మెల్లగా నడుచుకుంటే కిచెన్ దగ్గరికి వెళ్ళా. మా భార్య మధ్య బిజీగా ఉంటే వెళ్ళి 50 days అంటే తనక్కడ షాక్ అవుద్దా అని నేను మెల్లగా ఈ రోజు ఎందుకో ఫాస్టింగ్ ఉండి ప్రేయర్లో ఉండాలనిపిస్తున్నా అన్న. 50 అనుకుండా ఒకటి ఈ రోజు అని. అదే పాప బర్త్డే కదా ఈ రోజు ఏంటి, రేపు ఉన్నాడు అంది క్యాజువల్గా. ఒక్కరోజు అనేసరికి రేపు ఉన్నాడు అంది. ఈరోజు ఎందుకు బర్త్డే అవన్నీ అయిపోయాక రేపు ఉన్నాడు అంది ఒక్కరోజు అనుకుని. వెంటనే సాతాన్ గారు అంటున్నాడు, 50 days నువ్వు రేపు నుంచి చేయి, ఈ రోజే స్టార్ట్ చేయాలి ఎందుకు? ఈ రోజు ఇంత ఆఫర్లు గుమ్మగుమ్మలు జాయింట్లు, నీ ఫేవరెట్ డిష్, ఫేవరెట్ స్వీట్ ఎన్ని పోగొట్టుకుంటావు ఎందుకు? ఈరోజు పుల్లు కానిచ్చాయి, రేపు నుంచి చేయి 50 days అని సాతాను మంచి సలహా ఇస్తున్నాడు. అవును కదా, నేను అనుకున్నాను 50 days చేయాలి, రేపు నుంచి చేద్దాం ఈ రోజు ఎందుకని వెళ్ళిపోయాను లోపలికి. కానీ బ్రదర్ రూమ్లోకి వెళ్ళా కూడా కూర్చొనివ్వలేదు దేవుడు నన్ను. అస్సలు ఒకటే ప్రేరేపణ తట్టుకోలేక మా పాప రెండో పాప బర్త్డే లిల్లీ రామ తల్లి అని పిలిచి తను ఒప్పింపు చేసే ముందు, అమ్మ ఎందుకో దేవుడు చాలా తీవ్రంగా ప్రేరేపిస్తున్నాడు ఫాస్టింగ్కి. నీ సెలబ్రేషన్ అయితే ఏం ఆగదు, నీ కేక్ కటింగ్, నీ డ్రెస్ ఇవన్నీ ఓకే, నేనే ఈ రోజు నుంచి కాస్త నోరు కట్టుకోమని దేవుడు మాట్లాడుతున్నాడు ఫాస్టింగ్ ఉండి అంటే. ఓకే డాడీ అని ఎగురుకుంటూ వెళ్ళిపోయాడు. ఓకే బర్త్డే గారు ఓకే. సో నెక్స్ట్ మళ్ళీ మా పాస్టర్ దగ్గరికి వెళ్ళా, కిచెన్లో వెళ్ళి చెప్పా, అమ్మ ఒక్కరోజు కాదు 50 days ఫాస్టింగ్కి దేవుడు చాలా ప్రేరేపిస్తున్నాడు, నేను ఎప్పుడు ఇంత తీవ్రమైన ప్రేరేపణకు గురి కాలేదు.
అంటే అప్పుడు తను సేవకురాలు కుమార్తె, తను బైబిల్ కాలేజ్ టీచర్గా చేసింది కనుక ఓకే ఇది దేవుని ప్రేరేపణ అయ్యి ఉంటుంది. సరే వినండి మీరు పాస్టర్ని అని అన్నది. కానీ 50 days నేను ఎలా చేయాలో నాకు తెలియదు. లైఫ్లో ఫస్ట్ టైం వెళ్ళి మోకాల మీద కూలబడ్డా గదిలో. ప్రభువా ఇంతగా ప్రేరేపిస్తున్నావు, నాకేమో 3-7కి తట్టుకోలేకపోయింది. నేను 50 days ఎలా ఉండాలి అని నాకు ముందు వచ్చిన ఆలోచన ఏంటంటే, ఫాస్టింగ్ అంటే దైవ సేవకులుగా మనం ఆయన పాదాల దగ్గరకు సమయం గడపాలి. అవును, తిండి మానేసి ఫాస్ట్ ఉన్నానని చెప్పి మనం ఎక్కడెక్కడో ఏదో పనులు చక్క పెట్టుకుని ఉంటే కాదు. అది ఫాస్టింగ్ కాదు కదా. మనకు తెలుసు కదా. చాలా మంది విషయం అవగాహన ఉండదు. కొంతమంది ఏంటంటే ఆహారం తినకుండా ఉంటే అదే ఫాస్టింగ్ అనుకుంటారు. 58 ఒక నియమ నిబంధనలు ఉన్నాయని కొంతమంది అవగాహన ఉండదు. 58 చాలా క్లియర్ గా మాట్లాడారు, చాలా క్లియర్ దేవుడు మాట మనం బోధించాం కూడా. సో నేను అదే గుర్తొచ్చి పగలేమో నాకు అసలు ఖాళీ ఉండలేదు. ఎందుకంటే 3 కూతుళ్ళు వాళ్ళు రెడీ అయిపోతే నేను వాళ్ళని స్కూల్కి డ్రాప్ చేయలేదు. బంచ్ సెంటర్కి వెళ్ళి బస్సు ఎక్కించారు. వాళ్ళు వెళ్ళిపోయాక ఇంట్లో ఏదైనా మార్కెట్ పనులు ఏమైనా బయట పనులు ఉంటే అవన్నీ నేనే చేయాలి. వాళ్ళు మళ్ళీ స్కూల్ నుంచి వచ్చాక వాళ్ళు ఫ్రెష్ అయ్యి హోంవర్క్లు చేయించి దగ్గర నుంచి హోంవర్క్ చేయించుకోండి, వాళ్ళు భోజనం చేసి పడుకున్నాక నేను ఫ్రీ అయ్యి ఉన్నాయి. ఇక వంట పని మిగతా పని అంతా నా భార్య చూసుకునేది. సో ఈ విధంగా నేను టైం మ్యాక్సిమం ఈ పనులకి ఆ పనులకి పిల్లలకి ఎంగేజ్ అయిపోతుంది. చెప్పే దేవునితో, ప్రభా 50 days అంటున్నావు, మరి నేనేమో ఎలా టైట్ షెడ్యూల్ ఉంది నాకు, ఎలా చేయాలి అంటే స్వరంతో దేవుడు ఏం మాట్లాడాడు తెలుసా? రాత్రి 9 నుంచి ఉదయం 6 వరకు నువ్వు చేసే పని ఏంటి అని అడిగాడు. రాత్రి 9 నుంచి ఉదయం 6 వరకు ఏం చేస్తాం? పడుకుంటాం కదా. మాట్లాడాడు, నా సందులో కనిపెట్టాను, మాట్లాడాడు. బా టైం క్లారిటీ ఇచ్చేసాడు. నెక్స్ట్ ఫుడ్ గురించి అడిగా, ప్రభా మరి ఏంటి? మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తీసుకో, లంచ్ డిన్నర్ కట్ చేయమని దేవుడు మాట్లాడాడు. బ్రేక్ఫాస్ట్ లైట్ ఇడ్లీ తీసుకుని కాఫీ టీ మజ్జిగ లాంటి అలాంటివి తీసుకోమని దేవుడు పర్మిట్ చేశాడు. లంచ్ డిన్నర్ కట్ చేయమని చెప్పాడు. అసలు శ్రేష్టమైన ఆహారం మనకు అప్పుడే పడేది. ఓకే లంచ్ డిన్నర్ కట్ చేయమని. సో ఆ 2 కండిషన్, ఫుడ్ గురించి బెడ్ గురించి దేవుడు క్లారిటీ ఇచ్చాక 3 కండిషన్ నేను దేవుడిని పెట్టా. ఎందుకని 7 సంవత్సరాల సేవలో ఒక్క ఆత్మకి నేను బాప్తిసం అవ్వాలి. చిన్న మందిరం కూడా కట్టలేకపోయా. సేవ మానేది నేను జాబ్కి వెళ్ళిపోయి నా కుటుంబాన్ని నేను పోషించుకుందామని నేను నా ప్రయత్నం చేయబోతుంటే 50 days ప్రారంభం చేయమని ప్రేరేపిస్తున్నావు కదా పర్వా. అయితే ఈ 50 days లోగా నీ వద్ద నుంచి నాకు క్లారిటీ కావాలి. ఏంటి? కాలింగ్ గురించి. ఎందుకంటే అప్పటికే చాలా మంది సేవకుల సాక్ష్యాలు వినున్నాను నేను. ఎందుకంటే చాలా వరకు ఏంటంటే ఇప్పుడు నాగుణ ప్రకారము నేను కూడా సేవ చేస్తున్నాను కాబట్టి నాకు చాలా అవగాహన ఉంది కొన్ని విషయాల్లో. కొంతమంది పిలుపు లేకుండా వచ్చి వాళ్ళు ఉంటారు. వాళ్ళ నాన్న సేవకుడు అని చెప్పేసి, లేకపోతే బంధువులు ఎవరో ఒక సేవకుడు కాబట్టి కొంతమంది సేవకుల ప్రసంగాలు విని ఇన్స్పైర్ అయ్యి అప్పుడే చేసేద్దాం ఫీలింగ్ ఉంటాం, వ్యతిరేకంతో వచ్చేసి. అంటే క్లారిటీ లేకుండా వచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు. అందుకే మిమ్మల్ని అడిగాను, ఖచ్చితంగా మీ పిలుపు ఏంటి, ఎలా గుర్తించా అడిగాను అనమాట. సో అదే ఆ పాయింట్కి వస్తున్నా. సో కొన్ని చోట్ల నేను చాలా పరిచయంలో నేను తిరుగుతూ ఉంటూ ఆ స్పీకర్స్లో కొంతమంది సాక్షులు వచ్చి చెప్తున్నప్పుడు వాళ్ళు చెప్పిన వాక్యాలు ఏంటంటే, దేవుడు నా పేరు పెట్టి పిలిచాడని కొంతమంది చెప్పారు. కొంతమంది దర్శనంలో కనిపించాడు దేవుడు నాకు, కొంతమంది వాక్యం ద్వారా నన్ను సేవకు పిలిచాడు అని చెప్పి విన్న సాక్ష్యాలు నాకు గుర్తొచ్చి అడిగా. ఈ 3 ఏదో ఒకటి నాకు కన్ఫర్మేషన్ కావాలి నీ వద్ద నుంచి. నా పేరు పెట్టి పిలుస్తావా, దర్శనం ఇస్తావా, వాక్యం ద్వారా పిలుస్తావా? ఈ 3 నన్ను కన్ఫర్మ్ చేయాలి నేను నీ సేవకునని. ఈ 50 days ఈ 50 days గనక నాకు క్లారిటీ రాకపోతే నీకు మహా నమస్కారం ప్రభు, నా తెప్పలు నేను పెడతా కుటుంబాన్ని పోషించుకోవడానికి అని కండిషన్ పెట్టి మొదలు పెట్టా. సో స్టార్టింగ్లో చాలా ఇబ్బంది అయింది. సరిగ్గా లంచ్ డిన్నర్ టైంకి మన ఇంట్లో ఉన్న బయోలాజికల్ క్లాక్ లేదు కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది. గురుముని పేగులు అరిసేస్తూ ఉండే, అంత దూరంకి వినిపిస్తూ ఉండేది, చాలా ఇబ్బంది పడ్డా. సో June 25th స్టార్ట్ చేశా. ఒక 5 రోజుల్లో జూన్ అయిపోయింది. జూలైలోకి ఎంటర్ అయ్యా. జూలైలోకి ఎంటర్ అయ్యాక 15 రోజులు 20 రోజులు అవుతా ఉంది. సో నా షెడ్యూల్ ఎలా ఉండేదంటే, రోజులు జరుగుతుండగా రాత్రి 9కి నిలువు మోకాల మీదకి వెళ్తే పొద్దున్న 4 వరకు కింద దిగివ్వండి కాదు, నిలువు మోకాల మీద ఉండేవాడిని. అంతే కసి. ఈరోజు నాతో మాట్లాడతాడేమో, ఈరోజు దర్శనం వస్తుందేమో, ఈరోజు ఏదైనా వాక్యంతో నాకు క్లారిటీ ఇస్తాడేమని. కొన్ని వాక్యాలు నన్ను ప్రేరేపిస్తుంటే దేవుడు మాట్లాడాడు, ఆ వచనం మీద చేపెట్టి నువ్వు క్లైమ్ చేసుకో, ఆ ఆశీర్వాదాన్ని, ఆ బ్లెస్సింగ్ నువ్వు రిసీవ్ చేసుకో అని మాట్లాడుతుండేవాడు. అవి పెట్టి నేను క్లైమ్ చేసుకుంటుండేవాడు.
అలాగా మధ్యరాత్రి మామూలుగా నైట్ అంటేనే సైలెంట్గా ఉంటుంది. అవును. మధ్య 2 దాటాక 2 to 4 ఆ మధ్యలో ఇంకా అసలు ఏం మాట్లాడకుండా, ఏ పాటలు చేయకుండా, వర్షిప్ చేయకుండా సైలెంట్ కనబడుతుండేవాడిని. ఏ దర్శనం వస్తుందేమో, లేకపోతే మెల్లగా ఆయన ఏమైనా మాట్లాడతాడేమో, నా స్వరంతో మాట్లాడి పిలుస్తాడేమో, లేకపోతే ఏదైనా వాక్యం చూపిస్తాడేమో, అలాగా కాన్సన్ట్రేషన్ చేసి 2-3 గంటలు సైలెంట్గా ఉండిపోవాలి. అలా కనబెడుతున్నా 20 రోజులు అయిపోయింది. 30 రోజుల్లోకి వచ్చా. 30 రోజుని మరొకసారి ఆయనతో మాట్లాడుతున్నా. ప్రభా 50 అన్నాం, సగానికన్నా పైన 30 రోజులు అయిపోయినాయి. ఇది 30 రోజు, ఇంకొక 20 రోజులు ఉన్నాయి. 20 రోజుల్లో గనక నువ్వు నన్ను కన్ఫర్మ్ చేయకపోతే నాకు కాలింగ్ ఏంటో. ఫస్ట్లో ఏమన్నాను, నన్ను వదిలే మహాప్రభు అన్నాను కదా. ఈ 30 రోజుల్లో సిస్టమ్ అంతా చక్కగా సెట్ అయింది. ఆకలి తట్టుకుంటుంది, కాస్త మంచిగా బ్రైట్గా ఉండి ప్రేర్ చేయడానికి సిస్టమ్ అలవాటు పడింది బాడీ. సో అప్పుడు అన్నా, ఇంకో 20 రోజులు కనుక నన్ను కన్ఫర్మ్ చేయకపోతే ఇంకో 15 పొడిగిస్తాను, కానీ నేను మాత్రం ఫాస్టింగ్ మాపను. నాకు ఎట్టని కాస్ట్ నువ్వేం చేయాలంటే నాకు కాలింగ్ కన్ఫర్మ్ చేసి నన్ను బయటకు పంపించాలి అని మొండి పట్టుదల. 30 రోజులు డిసిషన్ చేస్తే నిజంగా దేవుని మహాకృప. 50 రోజుకి రీచ్ అవ్వలేదు, కానీ 40 రోజు బైబిల్లో 40కి చాలా ప్రాధాన్యత ఉంది. సరే ఎగ్జాక్ట్లీ 40 రోజు, అది కూడా సరిగ్గా ఆగస్ట్ అంటే నాకు మంత్ ఆఫ్ సెలబ్రేషన్. ఆగస్ట్ 28ని పుట్టా, ఆగస్ట్ 4ని బాప్తిజం తీసుకున్నా, ఆగస్టులోనే పరిశుద్ధాత్మతో అగ్నితో నింపబడ్డా. సరిగ్గా 40 రోజు బ్రదర్. మధ్యరాత్రిలో ఆరాధన చేస్తుండగా సరిగ్గా ఆగస్ట్ 3 ఆ రోజు సండే, ఎర్లీ ఇన్ ద మార్నింగ్ 3 o'clock వర్షిప్ చేస్తుండగా గొప్ప వెలుగు వచ్చింది బ్రదర్ నాకు. ఓకే, మీ చుట్టూ గదంతా దగదగ మెరిసిపోతుంది వెలుగు. ఆ వెలుగులో అలాగ నేను కళ్ళు తెరవలేకపోతున్నాను. ఆ వెలుగు అంతగా ఆ వెలుగులో నాకు ముందుగా ఒక అడుగున్నర దూరంలో జీసస్ అవుట్లైన్ కనిపిస్తుంది. అలాగా దగ్గ మెరుస్తూ నాకు అర్థమైపోతుంది యేసుప్రభు నా ముందు నిలబడ్డారని. నిలువు మోకాళ్ళ ముందు నేను సాష్టంగా పడిపోయాను, కాలు ముద్దు పెట్టుకుంటున్నాను. దర్శనంలో ముద్దు పెట్టుకుంటా ఉన్నా, ఆయన ముద్దు పెట్టుకుంటా, ఆయన లేపి నన్ను ఇలాగా కౌగిలించుకున్నట్టుగా. పక్కన అప్పటికే నా భార్య ప్రార్థనలో ఉంటే తనకి దేవుడు చూపించాడు. ఎవరో వ్యక్తి కాలు మీద పడి ఉంటే యేసుప్రభు లేదు, ముద్దు పెట్టుకున్నాడు, కౌగిలించుకున్నాడు. ఆయన ఎప్పుడైతే హక్ చేసుకున్నట్టు కనిపిస్తుందో ఆ స్లాబ్ ఓపెన్ అయిపోయి ఆకాశం కూడా తెరబడినట్టుగా అయింది. అక్కడి నుంచి డిష్ అంత సైజులో గ్లోబ్ ఆఫ్ ఫైర్ అలా తిరుగుతూ వచ్చి ఒక్క నా మీద పడినట్టు అయింది బ్రదర్. ఎప్పుడైతే అగ్ని నా మీద పడిందో టంగ్స్ స్టార్ట్ అయినాయి అన్ని. నా లైఫ్లో ఎప్పుడు ఫస్ట్ టైం టంగ్స్ రాలే. ఆ రోజు అగ్నితో దేవుడు అభిషేకించాక అన్య భాషలు ఒక్క 40 నిమిషాలు, గొప్ప విషయమే, చాలా శక్తివంతంగా. నా నాలుక నా కంట్రోల్ లేదు, దేవుని కంట్రోల్లో ఉంది. అన్య భాషలు నాట్లో వస్తున్నాయి, మాట్లాడుతున్నా. మైకేలేంజెలో ఎక్కడున్నావు, ఈ రోజు నుంచి ఈ సేవకుడు ఎక్కడున్నా నువ్వు నీ దోతలతో ప్రొటెక్షన్ నిలబడాలని దేవతతో కమాండ్ చేస్తున్నా. నాకు నేను పలుకుతున్నాను, కానీ ఇంతకుముందు ఎప్పుడు అటువంటి ప్రార్థన చేయలేదు. నేను అంత శక్తివంతంగా ఎప్పుడు పలకలే, అంత అధికారంగా ఎప్పుడు పలకలే. ఆ వాయిస్ డెప్త్ కూడా అంత లేదు నాకు. అదే అనుభవం ఉంది. అగ్నితో నింపబడ్డాక అధికారంగా మాట్లాడుతున్నా. సో పక్క బెడ్ మీద ఉన్న మా అత్తయ్య గారు అప్పటికి బెడ్ మీద ఉన్నారు 3 సంవత్సరాలుగా. ఆవిడ స్వస్థత గురించి దేవుడు ప్రవచన, ఫస్ట్ ప్రొఫెసర్ హీల్ గురించి దేవుడు ఆవిడ గురించి మాట్లాడారు. ఆ తర్వాత దర్శనంలోనే జాన్ 15:14 రెఫరెన్స్ దగ్గర మెరుస్తా ఉంది. జాన్ 15:14 ఓకే. 15 స్టార్టింగ్ ఏంటి, నేను నిజమైన ద్రాక్షవల్లిని అని మొదలవుతుంది. 14కి వచ్చేసరికి నేను మీరు చెప్పిన వాటిని మీరు గాయకుంటే మీరు నాకు స్నేహితులు అవుతారు అనే మాట. అవును అని ఆ వాక్యం ఇచ్చి దాని ద్వారా దేవుడు ఫ్రెండ్షిప్ విత్ జీసస్ మినిస్ట్రీ నాకు బయలుపరిచాడు. ఆ రోజు వరల్డ్ ఫ్రెండ్షిప్ డే. చూడండి ఎంత టైమింగ్ దేవుడికి. ఆగస్ట్ 1st సండే ఎవ్రీ ఇయర్ వరల్డ్ ఫ్రెండ్షిప్ డే. ఆ రోజు ఫ్రెండ్షిప్ గురించి ఆయన జాన్ 15:14 రెఫరెన్స్ ఇచ్చాడు. అభిషేకించబడ్డ దేవుడు స్వరం మాట్లాడుతాను, నిన్ను బూదిగంతలో నా సాక్షిగా వాడుకుంటాను అని మాట్లాడాడు. సో కాలింగ్ కన్ఫర్మ్ అయిపోయింది. బూదిగంతలో తీసుకెళ్తాను అన్నాడు. జాన్ 15:14 చూపించి నేను చెప్పింది చేస్తే నువ్వు నాకు స్నేహితుడు అవుతావు అని మాట చెప్పిన తర్వాత నేను ఫ్రెష్ అప్ అయి ఆ వాక్యం చదువుతుండగా నా కూతురు బయట నుంచి వచ్చి డాడీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అన్నారు. ఏంటంటే అంటే వరల్డ్ ఫ్రెండ్షిప్ డే డాడీ అని సెకండ్ నుంచి వెళ్ళిపోయినావు. ఓకే, అలా వెళ్ళిపోయాక ఆలోచనలు పడ్డాయి. ఈరోజు వాక్యం కూడా ఏదో ఫ్రెండ్షిప్ గురించే ఉంది అని చూస్తే అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రపంచం స్నేహితుని గురించి ఒక రోజు నేను సెలబ్రేట్ చేసుకుంటున్నారు, కానీ ఆ స్నేహం ఎంతవరకు ఉంటుంది అని దేవుడు అడుగుతున్నాడు కదా. మనిషితో మనిషి స్నేహం ఎంతవరకు? పోగొట్టి నిండా డబ్బులు ఉంటే బెల్ల చుట్టూ చీమల్లాగా మన చుట్టూ ఉంటారు ఫ్రెండ్స్. పోగొట్టి ఎంటీ అయితే ఒక్కడున్నాడు.
అందం చందం మ్యాచ్ అయితే మన టేస్ట్లు కలిస్తే ఫ్రెండ్షిప్ హాయ్ హాయ్ అని తిరుగుతాం. ఎక్కడ తేడా కొట్టిందో శత్రువు అయిపోతాడు మిత్రుడు కూడా. సీక్రెట్స్ పంచుకున్న మిత్రుడే ఎక్కడైనా తేడా కొట్టిందంటే శత్రువు అయిపోతాడు. అవును, వాస్తవమే. సో అదిగో నేను పరలోక స్నేహితుడిని, విడువక ప్రేమిస్తున్న స్నేహితుడిని, ప్రాణం పెట్టినంత స్నేహితుడిని అని ఆయన పరలోకం నుంచి మెసేజ్ ఇస్తా ఉన్నాడు. సో ఆ దించి నాకు ఫ్రెండ్షిప్ విత్ జీసస్ అనే మినిస్ట్రీ దేవుడు బయటపరిచాడు. కాలింగ్ కన్ఫర్మ్ అయిపోయింది. ఓకే. సో ఆగస్టు అభిషేకించబడ్డా, సెప్టెంబర్ 3కి కర్ణాటక తీసుకెళ్ళిపోయాడు. ఓకే. అక్టోబర్ 1కి ఇక్కడికి వచ్చా, నవంబర్కి పంజాబ్ వెళ్ళా. అలాగా నెలలు రోజులలో ఇప్పటికి 26 రాష్ట్రాలు తీసుకెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం. అంటే ఆల్మోస్ట్ నేను ఇంచుమించు నేను కూడా ఒక 20 స్టేట్లో వాక్య బోధించాను. ఓకే, గొప్ప విషయమే. అయితే బేసిక్లీ మీకు ఇది వరకు కేవలము సంఘ పరిచయం మాత్రం మీకు ఉండేది. ఎప్పుడైతే మీరు సువార్థికునిగా అంటే మీరు సేవ మొదలు పెడితే వచ్చారో, మరి ప్రజల మధ్యలో ఉన్నప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? అంటే ఫస్ట్ టైం వాళ్ళ మధ్యలో వాక్యం బోధిస్తున్నప్పుడు ఒకలాంటి భయం ఉంటుంది సర్వసాధారణంగా. పబ్లిక్ లో సువార్తనా? అవును. అయితే మీకు చెప్పాను కదా, చిన్నప్పటి నుంచి నేను స్టేజ్ మీద ఉండేవాడిని. అటు స్కూల్లో మెడల్స్ కప్స్ అందుకోవడానికి స్పోర్ట్స్ లో ఉండేవాడిని. ఇక్కడేమో డైస్ మీద వాయిద్యాలు వాయించడానికి చర్చిలో డైస్ మీద ఉండేవాడిని. అసలు నో స్టేజ్ ఫియర్ అట్ ఆల్. ఓకే, మీకు అప్పటికి భయం అంటే వెళ్ళిపోయింది ఆల్మోస్ట్. అసలు ఎట్ ది ఏజ్ ఆఫ్ 5 6 years లోనే నేను జాజ్ కొడుతుంటే ఒక సీనియర్ ఆర్కెస్ట్రా వాడు చూసి, అరే ఏం కొడుతున్నారా భయ్ అసలు, మా సీనియర్ ఆర్కెస్ట్రా పనిచేస్తే నీకు డబ్బులు ఇస్తానని నువ్వు లక్కలు ప్రయత్నించాడు. అప్పట్లో నేనేమన్నాను తెలుసా, వస్తా కానీ అది క్రిస్టియన్ అకేషన్ అయితే వస్తా, క్రిస్టియన్ పెళ్లి అయితే వస్తా, క్రిస్టియన్ మీటింగ్ అయితే వస్తా, ఓకే వేరే చోట నేను రానన్నాను. సో 6th క్లాస్కే నాకు పెద్ద స్టేజ్ మీద డ్రమ్స్ కొట్టడం, కాంగు వాయించడం అవకాశం వచ్చి మీకు అప్పట్లోనే. సో అందుకని స్టేజ్ ఫియర్ లేదు. స్కూల్లోనేమో అన్నిట్లో రన్నింగ్ లో, ఫుట్బాల్ లో, హై జంప్, లాంగ్ జంప్ అన్నిట్లో మెడల్సే. అవంతా కూడా స్టేజ్ మీద ఉండేవాడిని. లేకపోతే ఏదైనా అకేషన్ వస్తే ఏదో ఇన్స్ట్రుమెంట్ ప్లే చేయడానికి గిటార్ లేదా బ్యాంజో అని, ఫ్లూట్ వాయించడానికి కానీ ఏదైనా స్టేజ్ మీద ఉండేవాడిని. గుడిలో స్టేజ్ అయినా అది, అక్కడే ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తూ మెయిన్ స్టేజ్ మీద ఉండేవాడిని. అంటే సర్వసాధారణంగా ఇప్పుడు మనం బహిరంగ సువార్త చేసేటప్పుడు ఎలా ఉంటుందంటే, ముందున్నవాడు ఎలా ఉంటాడో మనకు తెలియదు. మనం చేయలేని లోపల పరిశుద్ధాత్మని ప్రేరేపిస్తూ ఉంటాడు, చెప్పాలని. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే, మనం నిలబడి వాక్యం చెప్తున్న సమయంలో కొంతమంది గుంపు కొడుతూ ఉంటారు, తెలియకుండా గుంపు కొడుతూ ఉంటారు. గుంపు కూడి నానా రకాలుగా ప్రశ్నిస్తూ ఉంటారు, లేకపోతే ఇబ్బంది పెడతా ఉంటారు. అలాంటివి మీకు ఎదురైతే వచ్చాయి? చాలా చాలా చాలా. సో దేవుడిచ్చిన ఇదేమో నాకు సైలెంట్ గాస్పెల్ ఇది. సో ఇది ఎలాగ వచ్చిందంటే, నేను అభిషేకించబడి 2014లో ఇక్కడికి వచ్చాక దేవుడు నాకు అందుబాటులో ఉండమని చాలా స్పష్టంగా మాట్లాడాడు. హైదరాబాద్లో నువ్వు నాకు అందుబాటులో ఉండమన్నాడు. ఇక్కడి నుంచి నేను అన్ని ప్రాంతాలు తీసుకెళ్తాను, అలాగే తీసుకెళ్తున్నాడు. ఇది 2020లో లాక్డౌన్లో దేవుడిచ్చిన ఆలోచన. ఓకే ఓకే. సో ఇది ఎంత డైరెక్ట్గా బోర్డు రాలే. లాక్డౌన్ ముందు మా ఫాదర్ లా సిక్ అయితే పాస్టర్ గారు అక్కడ సంఘం కాస్త నడిపించాలంటే వెళ్ళారు. నడిపిస్తుండగా మార్చి 23 లాక్డౌన్ అయిపోయింది 2020లో. లాక్డౌన్ అయ్యేసరికి మనకు తెలుసు రాష్ట్రాల మధ్యలో నో ట్రాన్స్పోర్టేషన్. అవును, అన్ని బ్లాక్, ఎక్కడ అక్కడే మాస్క్ పెట్టుకు కూర్చున్నారు. అవును. సో అలాగా 2 నెలలు అక్కడే ఉండిపోయాం. సో 1 month అయ్యాక చాలా బాధేసి సిటీలో అనేక చోట్ల వాడబడుతూ ఉండేవాడిని. ఎందుకంటే ఈ తలాంతులు ఉన్నాయి కనుక ప్రతి పాస్ట్ ఫెలోషిప్ నన్ను ఇన్వెస్ట్ చేస్తాను, వర్షిప్ చేయడానికి, లేకపోతే ఇన్స్ట్రుమెంట్ ప్లే చేయడానికి, సింగింగ్కి. సో అలాగే ఎక్కడో చోట రోజులో 2-3 ఆఫర్లు నాకు ఉంటా ఉంటాయి. అలా వాడబడుతున్న వ్యక్తి మన ఒక్కసారి గదిలో ఒక్కళ్ళ వైపు కూర్చోాలంటే ఎలా ఉంటుంది? కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఒకరోజు మోకరించి ఏడ్చా, లిటరల్ ఏడ్చా, ప్రభా ఏంటి నాయన సిటీలో అంత అద్భుతంగా వాడబడుతూ విరామం లేకుండా వాడబడుతున్నామని ఇప్పుడు ఇంత నిశ్శబ్దంగా ఎవరు వ్యక్తి కనబడకుండా ఇలాగా అయిపోయిందంటే అని అంటున్నాడు. నేను నీ మినిస్ట్రీ ఇంటర్నేషనల్ చేయబోతున్నా, ఫ్రెండ్షిప్ విత్ జీసస్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ నేను చేయబోతున్నాను మాట్లాడాను. మాట్లాడిన కొద్ది రోజులకి ఒక ఇంట్లో ప్రేయర్ చేయమని దేవుడు ప్రేరేపిస్తే ఇంటికి వెళ్ళా. ఇంటి యజమానురాలకి 4-5 రకాల దీర్ఘకాల వ్యాధులు ఉన్నాయి. థైరాయిడ్, బ్లీడింగ్, తర్వాత షుగర్, 22 సంవత్సరాల మోకాలు నొప్పులు, కింద కూర్చోలేదు ఆమె. సో పరిశుద్ధాత్ముడు తీసుకెళ్ళాడు కనుక పరిశుద్ధాత్మ ప్రేయర్ చేస్తుండగా విదిన్ 2 minutes తుడిచిపెట్టేశాడు రోగాలని. ఆమె చేతి కింద మోకరించి చేతి ఎత్తి ఏడ్స్ ప్రార్థన చేస్తుంటే హస్బెండ్ 3 కుమారులు జాబ్ ఓపెనింగ్ వాళ్ళు
షాక్ అన్నమాట. ఆ పిల్లలు అంటున్నారు, అరే మేము పుట్టి మా మమ్మీ నేల మీద కూర్చోవడం మోకరించడం మేము చూడలేదు సార్ అని వాళ్ళు షాక్ అవుతున్నారు. ఆమె ఏడ్చేర్చి ప్రార్థన చేసి లేచి దేవుని శక్తి ఆమె తాకడం, ఆవిడ సాక్ష్యం పంచుకుంది. దేవుడు అద్భుత కార్యం చేశాడు. సో నేను అప్పుడు చెప్తా ఉన్నాను, నేను హైదరాబాద్ వెళ్ళాలి, దేవుడు నన్ను ఇంకా చాలా ప్రాంతాలు తీసుకెళ్తానని మాట్లాడుతున్నాడు. కానీ హైదరాబాద్ వెళ్ళడానికి ఇక్కడ ట్రైన్స్ బస్సు చూస్తున్నాం కానీ తిరగట్లేదు. అవి నెట్లో చూస్తున్నా 3800 టికెట్ పెట్టారు లాక్డౌన్లో బిట్వీన్ ఏపీ టిఎస్. అంత అమౌంట్ కూడా లేదు. వాళ్ళు ల్యాప్టాప్లో చూసి బస్సు ట్రైన్ నడవట్లేదు కానీ టికెట్ 3800 ఉంది, కానీ 4000 ఉంది ఫ్లైట్ ఇండిగో, అది తిరుగుతుంది పాస్టర్ గారు వెళ్తారా అన్నారు. అరే డబ్బులు లేదు నేనంటే ఫ్లైట్ అంటే మిమ్మల్ని అడిగింది వెళ్తారా వెళ్ళరా అని. ఫ్లైట్ టికెట్ మేము పెట్టుకోబోతున్నాం. హల్లెలూయా. ఎందుకంటే మా మమ్మీకి లక్షలు ఖర్చు పెట్టిన తగ్గిన వ్యాధి దేవుని కుటుంబం మీరు ప్రార్థన చేసుకుంటే దేవుడు స్వస్థపరిచే కనుక దేవునికి కృతజ్ఞతగా మేము ఫ్లైట్ టికెట్ బుక్ చేస్తాం. మేము మీరు వెళ్తారంటే మీరు బుక్ చేస్తే నేను వెళ్ళబోయేంటి ఎప్పుడు వెళ్దామని ఉన్నాను నేనని చెప్పి బుక్ చేయమన్నాం. సో June 15th 2020లో నాకు రాజమండ్రి నుంచి హైదరాబాద్ ఇండిగో ఫ్లైట్ బుక్ చేశారు. కరోనా చాలా పీక్ టైం బ్రదర్. రోజుకి కొన్ని వేల మంది చనిపోతా ఉన్నారు ఇండియా వైడ్. సో సిటీలో కూడా చాలా కేసులు జరుగుతున్నాయి, అక్కడ కూడా జరుగుతున్నాయి. సో 1 hour జర్నీ నాకు 2 hours కరోనా టెస్టులు చేశారు రాజమండ్రి ఎయిర్పోర్ట్ లో. చేసి ఫేస్ షీల్డ్ అని ఇచ్చారు, ప్లాస్టిక్ షీట్ చూసుంటారు. అవును. దాని మీద ఇండిగో ఉంది, ఫ్లైట్ బొమ్మ వేస్తుంది. అది పెట్టుకున్నాక భలే చాలా సంతోషం అనిపించింది. అరే మాస్క్ అయితే మూతికి ఒకటే ఉంది, ఇదైతే మొత్తం ఫేస్ అంతా కవర్ చేస్తుంది, భలే ప్రొటెక్షన్ కరోనా నుంచి అని. నేను ఫ్లైట్ దిగాక కూడా అందరు ఇక్కడ హైదరాబాద్ లో దిగాక అందరూ బ్యాగులు పెట్టుకుని అయితే అక్కడ పడేసి పోయారు. నాకు అది తీబుద్ది అవట్లే, అది పెట్టుకునే తిరిగేస్తున్నాను. ఇంటికి వచ్చి సిటీలో తిరుగుతుంటే ఫేస్ షీల్డ్ అవి బయట ఎక్కడ దొరకట్లే. ఇండిగోలో ఫ్లైట్లు ఇచ్చారు నాకు, అది బయట మార్కెట్లోకి రాలేదు. అవి మాస్క్స్ అయితే ఉన్నాయి, ఎవరి దగ్గర లేదు. ప్లస్ దాని మీద ఇండిగో ఉంది. ఇంకా చూడండి, నన్ను ఫస్ట్ వైట్ హెయిర్ కదా, ఇది ఎవడో ఫారినర్ ఏమో, ఎవడో ఇతర దేశం నుంచి ఫ్లైట్ లో దిగినట్టున్నాడు, చాలా చాలా రిచ్ పార్టీ ఏమో అని నేను వెళ్తుంటే ఎటు వెళ్తుంటే లాగా చూస్తా ఉన్నారు ఈ ఫేస్ షీల్డ్. ఎవరి దగ్గర లేదు కాబట్టి అది ఎంతైనా మనకి అందరి అటెన్షన్ మన మీద ఉందనుకోండి, కాస్త ఇది ఉంటుంది, ఫీలింగ్ ఉంటుంది. ఎందుకంటే కరోనా టైం కదా అనేది ఉంటుంది. అప్పుడు ఆలోచించి ఒక 15 రోజులు అయిపోయాక తీసేద్దామంటే మంచి ప్రొటెక్షన్ బాగుంది. ఎక్కడ తేడా వస్తుంది, ఇండిగో అని బొమ్మ ఉంది, విమానం బొమ్మ. దీన్ని బట్టి నేను ఏదో చాలా ధనవంతునేమో, ఎక్కడెక్కడ ఫ్లైట్లు తిరిగి పెద్ద పర్సన్ ఏమో అనుకుంటున్నారు. అందుకని నన్ను చూస్తున్నారు థియరీ. ఆ ఇండిగో అనేది కవర్ చేశారని ఆలోచిస్తుంటే నా వైపు చూడకూడదు జనాలు, ఎలా కవర్ చేద్దాం దీన్ని ఏదైనా అని ఆలోచిస్తుంటే అప్పుడు దేవుడు మళ్ళీ స్వరం మాట్లాడు. యెషయా 40:22 బూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి అని ఆయన పిలుస్తున్నాడు కదా. అదే మాటని గుర్తు చేసి ప్రజలు నిన్ను చూడకూడదు, ఇండిగోని చూడకూడదు, నా వైపు చూడాలి అని చెప్తుంటే వెంటనే ఈ సెంటెన్స్ ఇచ్చాడు. అది ఆయనేమో నా వైపు చూడండి రక్షణ పొందని ఆయన అంటున్నాడు. నేను అదే వాక్యాన్ని రివర్స్ లో నేను చెప్తున్నా, ఏ బూదిగంత నివాసులారా లుక్ ఎట్ జీసస్, హి ఇస్ ద ఓన్లీ సేవియర్. ఆయన మాత్రమే సేవియర్, ఆయన రక్షకుడు, ఆయన తప్ప మరొక రక్షకుడు లేడు, ఆయన వైపు చూడని. నోటికి మాస్క్ పెట్టుకుని మాట్లాడకుండా నిశ్శబ్దంగా రక్షకుడిని యేసు వైపే చూడు అని అద్భుతమైన సెంటెన్స్ దేవుడు ఇచ్చాడు. చాలా గొప్ప విషయం ఏంటంటే, ఇప్పుడు మనం ఒక్క మాట మాట్లాడకుండా సువార్త చెప్పడం అనేది గొప్ప తలంతు. అది చూడండి, వర్ణించలేం ఫస్ట్. అది నేను ఎంత ఆయనకి ఎలా వందనాలు చెప్పాలో నాకు అర్థం కాదు. మూతికి మాస్క్ వేసుకుని మామూలుగా సువార్త ప్రకటించడానికి ఏమాత్రం కూడా అనుకూలమైన పరిస్థితులు లేనప్పుడు ఈ విధంగా కూడా నిశ్శబ్దంగా సువార్త చేయడానికి గొప్ప ఆయుధం ఇది ఇచ్చాడు. ఎంత సంతోషం అయిందంటే ఆ యెషయా 40:22 అంత పెద్దగా మనం రాయలేం కదా. అవును, దాన్ని షార్ట్ కట్ లో దేవుడి మాట ఇచ్చాడు. అదే వచ్చిందని సింపుల్ రాస్తే ఇక్కడ లుక్ ఎట్ ద జీసస్ అంటే కేవలం యేసు వైపు మాత్రం చూడండి బస్. సింపుల్ గా అంటే యేసుక్రీస్తు రక్షకుడు, యేసుక్రీస్తు విమోచకుడు, యేసుక్రీస్తు దేవుడు. ఆయన వైపు చూస్తే నీకు అన్ని రక్షణతో పాటు నీ జీవితాంతం వరకు అన్ని చూస్తాడు, అన్ని చూడొచ్చు దాంట్లో. సో వెళ్ళిపోయి ఫేషియల్ ఆడుకొని దాని మీద స్టిక్కరింగ్ చెప్పిస్తుంటే మరొకసారి దేవుడు మాట్లాడతాడు. ఫస్ట్ లోనే ఇంత అద్భుతంగా ఉంది కదా, మరి ఇంత ప్లేస్ ఉంది ఫేషియల్ మీద, మరి దాన్ని ఏం చేస్తావు అని అడుగుతాడు. అబ్బా అవును కదా ప్రభా, ఇంత ప్లేస్ ఉంది. ఈ ఫస్ట్ లైన్ ఒకటే టెక్స్ట్ సూపర్ ఉంది, లుక్ అట్ చేశాను. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ లైన్ జీసస్ లవ్స్ యూ అని ఇచ్చాడు దేవుడు. మీకు అది ఇస్తాను, దాన్ని మీరు డిస్ప్లే చేయొచ్చు. చూద్దాం.
సో ఆ స్టెప్ బై స్టెప్ ఎలాగ మారుతూ ఈ ప్లేట్ నా మెడలోకి వచ్చిందో మీకు తెలుస్తుంది. ఇలాంటి 7-8 ఆ ఫేస్ షీల్డ్ మార్చేసా. ఓహో. ఫస్ట్ జిఎస్ లవ్స్ యూ స్టిక్కరింగ్ చేసి ఆ తలకు పెట్టుకుని వెళ్ళిపోండి. గ్యాప్ కళ్ళు గ్యాప్ ఉండడానికి అది ఉంచి కింద దాంట్లో జిఎస్ లవ్స్ యూ అని, జీజస్ సేవ్స్ యూ అని, జీజస్ హీల్స్ యూ అని. అలాగే 3 లైన్స్ ఒకసారి ఏమో ఏసు రక్తం ప్రతి పాపలను మనం పవిత్ర చేస్తుంది, ఒకసారి ఏసే పాపులర్ రక్షకుడు అని 6 భాషల్లో. అవును, ఎందుకంటే మన సిటీలో అనేక భాషలు మాట్లాడే ఉన్నారు అన్ని రాష్ట్రాల ప్రజలు. వాస్తవమే. కనుక తెలుగులో పెడితే తెలుగులో కనెక్ట్ అవుతున్నారు, ఇంగ్లీష్ పెడితే ఇంగ్లీష్ లో కనెక్ట్ అవుతున్నారు. మిగతా వాళ్ళంతా గ్రీక్ అండ్ లాటిన్ లాగా చూస్తున్నారు. ఇప్పుడు నాకు అర్థమైంది, అరే నేను ప్రజల మధ్యలో తిరుగుతున్నప్పుడు కూడా చాలా మందికి వాళ్ళ భాషలో అర్థం కాక ఇంతమంది మిస్ అయిపోతున్నారు. అంతమంది నేను కూడా మిస్ అయిపోతున్నాను స్వాట్ చెప్పడం. కనుక ఒక 7 సిటీలు వినబడే మంచి 7 భాషలు సెలెక్ట్ చేసుకున్నాను అన్నమాట. సో ఫస్ట్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ నేషనల్ ఇది ఇంగ్లీషు, నేషనల్ లాంగ్వేజ్ హిందీ, 3 మదర్ టంగ్, 4 అదర్ టంగ్. చాలా బాగుంది. కన్నడ, మరాఠీ, మలయాళం, తమిళ్, హిందీ. నాకు మలయాళం అవగాహన ఉంది, తమిళ అవగాహన ఉంది. ఎందుకంటే అవునా, నాకు 2 అవగాహన ఉన్నాయి. వెరీ గుడ్. తెలుగు అయితే ఆల్మోస్ట్ మొదట. సో ఫస్ట్ ఏమో దీని వెనక జిఎస్ లవ్స్ యూ అని ఇది 7 భాషల్లో పెట్టా. ఓకే, ఇది ఫస్ట్ మీకు ఇచ్చిన దర్శనం. ఇది అంటే బుద్ధిగంత నివాసులారా నా వైపు చూడండి అనే మాటను సింపుల్ రాసేయండి. లుక్ ఎట్ ద జీసస్. చాలా అద్భుతమైనటువంటి విషయం ఇది. దాని తర్వాత జీసస్ లవ్స్ యూ, యేసుక్రీస్తు ప్రేమిస్తా ఉన్నాడు అని చాలా గొప్పగా మీరు చూస్తుంటేనే ఒకలాంటి, అంటే చదవడానికి ఒకలాంటి లోపల అదేమిటో తెలుసుకోవాలని ఆశ కలుగుతూ ఉంటుంది. అంటే సర్వసాధారణంగా కొంతమంది ఎంత వాక్యం చెప్పినా కూడా ప్రజెంటేషన్ సరిగా చేయకపోతే అర్థం కాదు. కానీ ఇది అలా కాదు, పర్ఫెక్ట్ ప్రజెంటేషన్. దేవుడు ఆలోచన చాలా గొప్ప విషయం అది. అయితే ఇది బయటకు పెట్టేవాడిని. జిఎస్ఎస్ కమింగ్స్ అనేదేమో నేను పాస్ట్ మీటింగ్ చర్చెస్ లోకి వచ్చినప్పుడు ఇది పెట్టేవాడిని. ఓకే ఓకే ఓకే, అర్థమైంది. ఇది మరి బయట వాళ్ళకి తెలియదు కదా. అవునవును. సో ఇది క్రిస్టియన్ లొకాలిటీలో పెట్టేవాడిని, బయటికి పెట్టేవాడిని. ఇది ఏంటంటే ఇప్పుడు లోకంలో ఉన్న వారికి యేసుక్రీస్తు ఎవరో తెలియజేస్తున్నావు. ఇదేమో ఏంటంటే యేసుక్రీస్తు రాబోతుంది కాబట్టి సిద్ధపడు అని చెప్తున్నావు. సో లాస్ట్ ఇయర్ 2025లో దేవుడు ఏంటంటే దీన్ని బయటికి పెట్టేసాయి. ఎందుకంటే నేను త్వరలో రాబోతున్నా గనక ఇంకా నిన్ను ప్రేమిస్తున్నాడు, దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు కాదు, సిద్ధపడమని చెప్పాలి ఎవరైనా సరే. టైం చాలా తక్కువ ఉంది కనుక ఈ కమింగ్ సూన్ అనేది బయట పెట్టమని దేవుడు మాట్లాడాడు. అందుకని ఇంతకుముందు చర్చకే పరిమితం అయిపోయిన ఇది నేను బయటకు పెట్టేశాను. ఓకే ఓకే. సో ఇది కూడా మీరు చూస్తుంటారు, సిగ్నేచర్ స్టూడియో వాళ్ళు నన్ను రోడ్ మీద ఆపి అమీర్పేట మెట్రోలో చూస్తాను జీస్ కమింగ్ ఏంటి ఈ బోర్డ్ ఏంటి బ్రదర్ అని అడిగాడు. అవును, ఫుల్ గాస్పెల్ చెప్పడానికి దేవుడు అద్భుతమైన సాధనం. అవును, ఆల్రెడీ వచ్చాడుగా. కమింగ్ సూన్ అంటారేంటి మళ్ళీ అంటే అప్పుడు చెప్పా, ఫస్ట్ కమింగ్ ఏమో క్రిస్మస్, సెకండ్ కమింగ్ చర్చిని తీసుకెళ్ళడానికి రాబోతున్నాడు అని ఫుల్ 10 minutes స్వాట్ చెప్పడానికి అద్భుతం. సో నిజంగా ఇంత వండర్ఫుల్ థాట్ బ్రదర్, గొప్ప విషయం అది. సో దీన్ని బట్టి సో 50 సంవత్సరాలుగా చేస్తూ ఉండగా ఎన్నో అటాక్స్, మీరు అన్నట్టుగా అడిగినట్టుగా ఎన్నో చాలా వ్యంగ్యాస్త్రాలు, చాలా విపరీతంగా తిట్టడాలు, కొంతమంది కొట్టారు, రక్తం వచ్చేది కొట్టారు, 40 కన్నా పైగా దాడులు నా మీద. ఇక చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే కొంతమంది అంటే క్రైస్తవులు అంటే పడిన వారు ఏమంటుంటారంటే వాళ్ళకి ఏదో డబ్బులు వస్తూ ఉంటాయి, ఏదో బతుకుదల కోసం చేస్తూ ఉంటారు సేవని అనేవాళ్ళు ఉంటారు. అవునా, చాలా ఇవెంతో క్రైస్తవులు కూడా అనేవాళ్ళు ఉంటారు కొంతమంది. అంటే ఎలా ఉంటుందంటే క్రైస్తవంలో కూడా కొంతమంది బ్రతకడానికి చేతగాని వాడు బైబిల్ పట్టుకుంటారు అనే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వాస్తవంగా దేవుని సేవ చేయాలంటే ఎంత గొప్ప నిర్ణయాలు తీసుకోవాలో అర్థం కావాలి ఫస్ట్ మనిషికి. ఇప్పుడు మీ కుటుంబంలో వదిలేశారు, రోడ్డుపై తిరుగుతూ ఉన్నారంటే అర్థం ఏంటి? ఇప్పుడు రోడ్డుపై తిరుగుతున్నప్పుడు మనకి ఎవరు కొడతారో మనకు తెలియదు, కానీ కేవలము క్రీస్తు ప్రేమ మాత్రమే తెలియజేయాలని రాత్రి అనక పగలనక మనం ఆలోచిస్తూ ఉంటాం. కానీ కొంతమందికి తెలియకుండా ఎలా ఉంటారంటే ఆ బ్రదర్ డబ్బులు బాగా వస్తున్నట్టున్నాయి, మంచి బట్టలు వేసుకున్నాడు, మంచి స్టైల్గా ఉన్నాడు అని కొంతమంది అంటుంటారు. బట్ అలాగా అడిగిన వారు ఉన్నారా మీకు? ఫస్ట్లో ఇది వేసుకుని పాస్టర్ ఫెలోషిప్స్కి వెళ్తుంటేనే కొంత పాస్టర్లు చాలా అభ్యంతరం పడ్డారు. ఏంటిది పొద్దున్నే మోర్చ బిల్ల వేసుకున్న మెడలో అంటారు. కొంతమంది వెనకడికి ఎవడో మాంసం తిన్నాడని
సేవకులు బ్రదర్. సేవకులు అంటారు తెలిసిన విషయం నాకు. నేను ఇంక వేరే వేరే మ్యాటర్ కాదు, దేవుని గురించి మ్యాటర్ పెట్టుకుని వెళ్తే ఆహా, ఎలా ఉంటారంటే జనాలు కొంతమంది ఏంది వాడు మనకు తెలుసు కదా, పెద్ద షోప్ చేస్తూ ఉంటాడు, ఏంది మన ముందొచ్చి భక్తుడు పెద్ద బయలుదేరాడండి, ఆ, ఈయన భక్తుడు అనుకుంటారు. ఆ, అని అంటున్నారు. అలాంటప్పుడు ఎలా ఫీల్ అయ్యేది మీరు? సో నాకు అలాగా ఎవరైనా అంటే వెంటనే నాకు జీఎస్ ఫోటో కనిపిస్తుంది. ఆయన శిలువ సమయంలో ఆయన మీద ఎన్ని నిందలేశారు కదా. అసలు మనల్ని అనడానికి ఎన్నో రీజన్స్ ఉంటాయి, కానీ యేసుని అనడానికి కానీ ఆయన అన్నాడు, నాలో పాపం ఉందని మీరు ఎవడు స్థాపించగలడని ఓపెన్ పబ్లిక్ ఛాలెంజ్ చేసిన దేవుణ్ణి ఎన్నో నిందలు కదా అవమానించారు. కానీ ఆయన దేనికి కూడా భరించడాకే ఒప్పుకున్నాడు. ఆయనకి తప్పలేదు నిందలు, ఆయనలో ఏమాత్రం కూడా పోల్చలేము అసలు మనం కదా, నథింగ్ కదా. ఆయన పరిశుద్ధత ముందు, ఆయన నీతి ముందు ఎక్కడ, కేవలం కృపతో ఆ మహిమల పరిచయం పిలవబడ్డాం మనం. గనుక నేను అర్హుడనే, నన్ను ఎవరైనా దూషించినా, నిందలు పడ్డానికి, అవమానించబడ్డానికి అర్హుడినే. కానీ ఏ పాపలైనా నా యేసే పడ్డాడు కదా అని వెంటనే ఆయన చూస్తా. కొన్నిసార్లు సేవ పరిచయలో మన ముందుకు వెళ్తున్న సమయంలో కొన్నిసార్లు ఆర్థిక పరిస్థితులు చాలా కృంగతీస్తూ ఉంటాయి. అంటే ఎలా కృంగతీస్తూ ఉంటాయంటే సేవ కిందకి వచ్చామురా బాబు అనిపిస్తూ ఉంటుంది. అంటే యథార్థంగా సేవ చేసేవానికి సపోర్ట్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, నాకున్న అవగాహన ప్రకారం చెప్తున్నాను. న్యాయంగా సేవ చేసేవానికి ఇచ్చేవాళ్ళు తక్కువ ఉంటారు, వాళ్ళ వైపు నిలబడేవాళ్ళు తక్కువ ఉంటారు. అలాగే మీకు ఏమైనా ఆర్థిక పరిస్థితులు ఏమన్నా అలాగే ఎదురైపోయి? నేను సిటీకి వచ్చిన కొత్తలో బ్రదర్ 2014లో దేవుడు స్పష్టంగా మాట్లాడాడు, నాకు అందుబాటులో హైదరాబాద్ ఉండమని. జస్ట్ నా కీబోర్డు, స్ట్రేంజరు, ఆ సూట్ కేసు బట్టలు పట్టుకుని వచ్చేసా. చేపలో పెద్ద డబ్బులే ఉండే కాదు కదా, కొంత చిన్న చిన్న అమౌంట్తోనే రోజుకి నేను ఎలా స్పెండ్ చేసేవానంటే 3 రూపీస్ టైగర్ బిస్కెట్ ప్యాకెట్ ఉంటుంది, అందులో సన్నగా పలచగా 5 బిస్కెట్స్ ఉంటాయి. ఆ బిస్కెట్ ప్యాకెట్ తిని ఒక ఛాయ్ తాగి ఆ రోజుకి అలా కొన్ని నెలలు ఉన్నాను. ఓకే, డబ్బులు లేని పరిస్థితిలో. సో ఎవరెవరో ఈ పాస్ట్ ఫెలోషిప్లో వర్షిప్ చేస్తున్నప్పుడు చూసి సేవకులను గుర్తించి వాళ్ళు కొంతమంది హీలింగ్ ప్రేస్ కోసం పిలిచేవారు. వాళ్ళు ఎక్కడో ఉండేవారు, నాకు 1 సైడ్ ఛార్జే ఉండేది. వెళ్ళి ప్రేయర్ చేశాక వాళ్ళు ఏదో ఇస్తారు కదా అన్నట్టు అనుకునేవాడిని. ఫీలింగ్ లోపల ఉంటే మనకి ఉంటుంది కదా. సర్లే వెళ్దానికి ఉన్నాయి, సర్లే వచ్చేటప్పుడు ఇవ్వకుండా పోతారా అని సెకండ్ బార్డ్ అవతల అడ్డగొట్ట అవతలకి ప్రేయర్ చేస్తే ప్రేయర్ అయ్యాక వాళ్ళు ఒక ఛాయ్ ఇచ్చి ప్రేయర్లో పాస్ గారు అనేవారు. అక్కడి నుంచి నడిచి వచ్చేవాడు. అలాగే నడకట అలవాటు అయిపోయింది నాకు. ఓకే, 15 to 20 కిలోమీటర్స్ ఈరోజు సులువుగా నడుస్తాను నేను సిటీలో. 15 to 20 కిలోమీటర్స్ చాలా సులువుగా నడిచేస్తా. కారణం సిటీకి వచ్చిన కొత్తలో డబ్బు లేని పరిస్థితిలో అంతంత దూరాలకు నేను ప్రేయర్ చేయడానికి వెళ్ళి డబ్బు లేని పరిస్థితిలో నడక 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 అలాగే అలవాటు అయిపోయింది. అలాగా మీకు కొంచెం ఆర్థిక. సో ఒకరోజు ఏడ్చా, చాలా ఆకలి చాలా ఇదవుతుంటే ఒకరోజు, ప్రభా నువ్వు రమ్మన్నావు కదా, నీ చిత్త ప్రకారం వచ్చాను కదా, చాలా బాగా ఆకలితో ఏడుస్తుంటే అప్పుడు దేవుడు కీబోర్డ్ క్లాసులు స్టార్ట్ చేయమని మాట్లాడాడు. అప్పుడు కీబోర్డ్ క్లాస్ మెల్లగా నేను పాస్టర్స్ ఫెలోషిప్లో అనౌన్స్ చేసి కీబోర్డ్ నేర్పిస్తానంటే అప్పుడు మెల్లమెల్లగా ఒక్కొక్కరు రావడం, వాళ్ళ దగ్గర ఫీజు తీసుకుని కళ్ళగా గట్ట నవ్వుకుంటూ రావడం. ఎప్పటికి చేస్తున్నారు అలాగా? ఇప్పటికీ చేస్తాను. ఇప్పుడు నాకు దేవుని కృపను బట్టి ఇప్పుడు ఇంచుమించు చాలా ఛానల్స్లో సోషల్ మీడియాలో నా పరిచయం చూసి చాలా మంది ప్రేరేపించబడి, బ్రదర్ మీరు చాలా వైవిధ్యంగా, చాలా డిఫరెంట్గా, ఇప్పుడు మీరు కూడా వండర్ అయ్యారు కదా, ఈ తరహాలో కూడా చేయొచ్చా, ఇలా కూడా సేవ చేస్తారా, ఇంత రిస్క్ సమయంలో కూడా ఇంత ఛాలెంజింగ్గా చేస్తారా, అవి చూస్తున్నప్పుడు మాలో చాలా ప్రేరేపణ కలుగుతుంది. బ్రదర్ మేము చేయలేకపోతున్నాం, అలాగా చేసే వాళ్ళకి మీకైనా సపోర్ట్ చేయాలని ఒక ప్రేరేపణ కలుగుతుంది, ప్రేమతో మీకు పంపిస్తున్నాం అని కొంతమంది ఆఫరింగ్స్ పంపిస్తూ ఉంటారు. దేవుని స్తోత్రం. సో అది అలాగా ఒకే నెలలో 2-3 బిగ్ అమౌంట్స్ వచ్చినాయి అనుకోండి, నాకేంటి సూచన, ఏదో అదర్ స్టేట్ లాంగ్ డిస్టెన్స్ ప్రయాణం ఏదో ఉందన్నమాట నాకు అర్థమైపోతుంది. ఓకే, దేవుడు చూడండి దేశంలో ఇన్ని రాష్ట్రాలు తిప్పుకెళ్ళాడు కదా, ఏ రోజు మనుషుల ముందు చేయి చెప్పలే నేను. ఇన్ని ఫెలోషిప్స్కి వెళ్తా, ఏ ఫెలోషిప్లో కూడా నాకు స్వాతికి పక్క రాష్ట్రానికి వెళ్తున్నా నాకు డబ్బులు ఏమైనా చూడండి, ఎప్పుడు ప్రార్థన చేయండి అనేవాడిని అంతే.
మీ ప్రార్థన చాలు నన్ను ప్రాకారాలు దాటిస్తుంది, దేశాలు దాటిస్తుంది అని ప్రార్థన సహాయం కోరేవాడిని అంతే. ఇంటికి వచ్చేవాడిని సర్దుకునేవాడిని అని. ఎవరెవరో బ్రదర్ నాకు అసలు పరిచయలేని వ్యక్తులు, ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం కాంటాక్ట్ ఉన్న వాళ్ళు చాలా విషయాలు వాళ్ళు కాల్ చేసేవారు, బ్రదర్ మాకెందుకో ప్రేరేపణ వస్తుంది, మీకు అమౌంట్ పంపాలని. పంపాం, వచ్చింది లేదు చెక్ చేసుకుని వాళ్ళు. అలాగే ఒకే రోజులో చాలా తక్కువ డిస్టెన్స్ లో ఎవరైనా 2-3 అమౌంట్స్ వచ్చినాయంటే నాకు ఏంటంటే ఏదో నాకు దూర ప్రయాణం ఉందన్నమాట అని వాటిని జాగ్రత్త సేవ్ చేసుకుని అలాగే. ఓకే. సో దేవుడు నిజంగా అంత అద్భుతంగా గొప్ప విషయం. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులలో సువార్థికులకు సాయం చేసే చాలా తక్కువ మంది ఉంటారు. సువార్థికులకు ఇప్పుడు కాపరి కంటే విశ్వాసులు చూసుకుంటారు. కాపరికి ఏ లోటు లేకుండా విశ్వాసులు వాళ్ళకు కానుకలు ఇస్తారు, దశభాగాలు ఇస్తూ ఉంటారు. కానీ సువార్థికం కల ఉండదు. చాలా మంది సేవకులు ఇప్పటికీ సిటీలో నన్ను చూసి ఆశ్చర్యపోతుంటారు, బ్రదర్ మీకు చర్చ్ అంటూ లేదు, సండే తర్వాత ఆఫరింగ్స్ మీ చేతికి వస్తాయని నిరీక్షణ ఉండదు, సువార్తని రోడ్డు మీద పోతారు, వెళ్ళాక ఎవడో తిడతాడు, ఎవడో కొడతాడు, అలాంటి పరిస్థితుల్లో మీరు తిరుగుతూ ఉంటారు. హౌ యు ఆర్ సర్వైవింగ్, ఎలాగ మీరు అసలు ఎలాగ పోషించబడుతున్నారు అని అడుగుతారు. ఎంత అద్భుతం అంటే బ్రదర్, నేను దేవుని పిలుపు మేరకు అన్ని లావిష్నెస్ని ఆ ఇంట్లో ఉన్న సౌకర్యాలన్నీ విడిచిపెట్టి నేను వచ్చిన కారణం చేత దేవుడు కుటుంబంలోకి ఏమైనా లోటు రానట్లా. 3 కూతురికి దేవుడు అద్భుతంగా అన్ని సమకూరుస్తున్నాడు, ఏం కావాలని. ఇక్కడ నన్ను కూడా ఎలా పోషిస్తున్నాడంటే వైట్ రైస్ 4-5 నెలల వరకు కనిపిస్తుంది బ్రదర్ నాకు. ప్రతిరోజు బిర్యానీ దండం పెట్టి వైట్ రైస్ చూపించండి అమ్మా అని అడుగుతారు. ఓకే. చికెన్, ప్రాన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, అన్ని బిర్యానీలే ఎక్కడ తింటాం, అంతలాగా పోషిస్తా ఉన్నాడు. ఓకే. దేవుడు అలా దీవిస్తామేమండి. ప్లస్ ఈ ఫైనాన్షియల్ స్టేటస్ చెప్తే వండర్ అన్నమాట. అడప నేను కొంతమంది సేవకులు, కొంతమంది విశ్వాసాలు వాళ్ళ టఫ్ సిచ్యుయేషన్స్లో, వాళ్ళకి పీకల మీకు వచ్చేసిన సిచ్యుయేషన్లో వాళ్ళ దగ్గర డబ్బు సహాయం నన్ను అడిగితే ఆ టైంకి నా దగ్గర ఉండబట్టి అలాగే ఇచ్చింది. నేను సడన్గా మొన్న ఎప్పుడో లెక్కేస్తే 3 lakhs వచ్చింది. ఓ ఓకే. షాక్ అయ్యా. దేవుడు ఏదో విధంగా మొత్తం మీకు సాయం చేస్తూ ఉన్నాడు. నా చెయ్యి ఇలాగ ఉంది కానీ ఇలాగ లేదు బ్రదర్. దేవుని స్తోత్రం. గొప్ప విషయమే. మీరు అలాగే ఇప్పుడు నార్త్ ఇండియా సైడ్ వెళ్ళినప్పుడు మీరు సేవ ఎలా చేస్తారు అంటే మీరు తీసుకున్నటువంటి స్టెప్ ఎలా ఉంటుంది అక్కడ? నార్త్ ఇండియా అనేది ఆల్మోస్ట్ క్రైస్తవులు తక్కువ ఉండే ప్రదేశాలు, డ్రై ఏరియా. అవును. రెండో విషయం ఏంటంటే అక్కడ కొంచెం వ్యతిరేకత ఎక్కువగా ఉంటుంది. మూడో విషయం ఏంటంటే అకామిడేషన్ కూడా చాలా తక్కువగా ఉంటుంది మనకి. నాకున్న అవగాహన ప్రకారం, నేను కూడా తిరిగాను కాబట్టి తెలుసు నాకు. మీరు ఎలా వెళ్తూ ఉంటారు? సో నేను అభిషేకించబడతా దేవుడు నాకు చెప్పిన మాటలో మరొకటి ఏంటంటే, ఈ పరిచయం నిమిత్తం నువ్వు భూమి మీద ఎక్కడికైనా నేను ఒక నివాసాన్ని ఏర్పాటు చేస్తాను మాట్లాడు. అలాగా నార్త్ ఇండియా వెళ్ళినప్పుడు కానీ, నార్త్ ఈస్ట్ వెళ్ళినప్పుడు కానీ 2-3 సేవకులతో వెళ్ళాం. అప్పుడు వెళ్ళిన వెంటనే మేము ప్రార్థన చేసుకుని ముందు మేము ఏదో ఒక చర్చిని అప్రోచ్ అవుతాం. ఫస్ట్ చర్చ్ అప్రోచ్ అవుతారు. వెళ్ళి అక్కడ దగ్గర ఉన్న సేవకుని అప్రోచ్ అయ్యి మేము ఇలాగ మిషనరీస్గా వచ్చాం సౌత్ ఇండియా నుంచి. జస్ట్ మేము రాత్రి షెల్టర్ కోసం అడుగుతున్నాం. పగలు మేము అసలు ఎక్కడ ఉండం, మా బ్యాగ్స్ పెట్టుకుని పోతాం. పగలంతా మేము స్వాప్ చేసుకుని రాత్రి వచ్చి మా తల దాచుకోవడానికి మీరు జస్ట్ ఏమైనా అకామిడేషన్ చూపించగలరా అని అడుగుతాం. చాలా మంది చాలా వరకు మ్యాక్సిమం పాసిబిలిటీ వాళ్ళే, అరే అంత దూరంకి మీరు వచ్చారు, స్వాప్ చేయారు మీరు మిషనరీస్, మీలాంటి వాళ్ళకి ఇస్తే మాకు బ్లెస్సింగ్ అయ్యా అని వాళ్ళు మమ్మల్ని చేర్చుకున్న వాళ్ళే కానీ ఎవరు వద్దన్న వాళ్ళు ఎక్కడ లేదు. అంటే కొంతమంది ఎలా ఉంటారంటే మనము అకామిడేషన్ అడిగినప్పుడు కూడాను మీ డినామినేషన్ ఏంటి, కొంతమంది అడుగుతారు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అని అడుగుతూ ఉంటారు. ఒకవేళ ఇప్పుడు వాళ్ళ డినామినేషన్ ఏమో ఒప్పుకున్నాం అనుకో, అంటే వాళ్ళు డాక్టర్ని ఒప్పుకున్నాం అనుకో, లోనికి ఆహ్వానించే వాళ్ళు ఉంటారు. కొన్నిసార్లు మనం ఒప్పుకుంటే వాళ్ళు లోపల రానివ్వరు, ఫస్ట్ మాట్లాడినవారు. అవును, నిజంగా బ్రదర్. నార్త్ ఇండియాలో, నార్త్ ఈస్ట్ లో అన్ని ప్రెస్బిటేరియన్ చర్చెస్ ఉంటాయి అక్కడ. అవును కదా. సో సాల్వేషన్ ఆర్మీ కొన్ని ఉన్నాయి. అవును. అలాగే కొన్ని చోట్ల మాకు చర్చెస్ లో లేకపోయినా సాల్వేషన్ ఆర్మీ క్వార్టర్స్ లో వీళ్ళు అడిగినప్పుడు నిజంగా పరిశుద్ధాత్ముడే మమ్మల్ని అసలు ఆ డాక్టర్ విషయం కానీ మాట్లాడడం కానీ ఏమి లేదు. వాళ్ళు చాలా ఓపెన్ హార్టెడ్ గా మాకు ద్వారాలు తెరిచిపెట్టి మంచి 2-3 రూమ్స్ ఇచ్చి విత్ ఆల్ ఫెసిలిటీస్ వాళ్ళని అకామిడేట్ చేసి. ఒకసారి మాత్రం మేము 1-2 సార్లు 3 నెలలు నేను నార్త్ ఇండియాలో ఒకసారి, నార్త్ ఈస్ట్ లో ఒకసారి 3 నెలలు 9 రాష్ట్రాలు ఒక దేశంలోకి స్వాప్ చేసుకుంటూ వెళ్ళిపోయాం. ఓకే. ఒక్కసారి బ్యాగ్ వేసుకుని హైదరాబాద్ వదిలిపెడితే మళ్ళీ 3 నెలల తర్వాత రావడం.
ఓకే 9 అడ్జసెంట్ స్టేట్స్ అలా చేసుకుంటూ వెళ్ళిపోయాం అన్నమాట. ఓసారేమో 9 రాష్ట్రాల్లో నేపాల్లోకి వెళ్ళాం, నార్త్ ఈస్ట్ నుంచి భూటాన్లోకి వెళ్ళాం. అలాగా 1-2 సార్లు మాత్రం జస్ట్ ఒక వెరీ లెస్ అమౌంట్ లో 500 అంతా కలిపి నైట్కి మేము ఒక రూమ్ తీసుకున్నాం. ఓకే, అంతే 1-2 సార్లు, అంతకుమించి మేము పెద్ద లాడ్జెస్కి ఎప్పుడు ఖర్చు పెట్టలే. ఆ తిండి కూడా ఆ టైంకి ఏదంటే అది తిండి అంటే ఇప్పుడు గుర్తొచ్చింది. ఇప్పుడు నార్త్ ఈస్ట్ కానీ ఇప్పుడు నార్త్ ఇండియా సైడ్ కానీ తిండి విషయంలో చాలా డిఫరెన్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు హైదరాబాద్ ప్రాంతంలో లేకపోతే సౌత్ ఈస్ట్ సైడ్ ఉన్నవారు, లేకపోతే కేరళ కానీ తమిళనాడు కానీ కర్ణాటక కానీ ఆంధ్ర తెలంగాణ, ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నవారు కొంచెం అడ్జస్ట్మెంట్ అవుతారు. అక్కడికి వెళ్తే వాళ్ళు ఉండరు ఫుడ్. కొంతమంది పందికూర పెడతా ఉంటారు. అవును, ఏ జంతువు తెలియదు మనకి అంటున్నాను. కొంతమంది అంటే బెఫ్ఫైలో కూర పెడతా ఉంటారు. కొంతమంది చాలా రకాలు ఉంటాయి, చెప్పలేము బయటికి. అవును, నార్త్ ఈస్ట్ అయితే అసలు చెప్పలేము. అలాంటప్పుడు ఎలా మీరు స్వీకరిస్తూ ఉంటారు? సో ఎస్పెషల్లీ నార్త్ ఈస్ట్, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, చైనా బార్డర్, చైనా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అక్కడ. అవును, వాళ్ళ ఫుడ్ ఇవన్నీ మార్కెట్ చూసాం కూడా మేము. బాబోయ్, పావులు, తేలు, కప్పలు, అసలు ఏదైనా చలిస్తున్న జీవి ఏదైనా సరే దాన్ని అలా కొట్టుకుని తినేస్తారు. అవును అవును అవును, నాకు చాలా మంది స్నేహితులు ఉన్నారు అక్కడ. మిజోరం గా నాగాలాండ్ గా చాలా మంది స్నేహితులు ఉన్నారు. అవరి చోట్ల మేము వెళ్ళి నాన్ వెజ్ పొరపాటు కూడా ఓకే, ఎగ్ ఆమ్లెట్, దాల్ రైస్, ఓకే, లేకపోతే కర్డ్ రైస్, ఓకే, అది దొరకదంటే ఇంక బిస్కెట్స్ తో కేక్స్ తో గడిపిస్తాం. ఓకే, అక్కడికి వెళ్తే మీరు ఆల్మోస్ట్ ఫుడ్ విషయంలో జాగ్రత్త పడతా ఉంటారు. ఇప్పుడు సర్వసాధారణ కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు మీ పెద్ద కొత్త బ్యాక్గ్రౌండ్ కాబట్టి అడుగుతున్నాను. కొంతమంది కొన్ని తినద్దు, తినాలి అని కొన్ని నిబంధనలు పెడతా ఉంటారు. అలాగా కొంతమంది మీకు అడిగినప్పుడు మీ ఇచ్చే సమాధానం ఏంటి? సో నేను అక్కడ పెద్ద ఇబ్బంది ఏం పడలేదు. వాళ్ళు ఈ పోర్క్ కానీ ఇంకోటి ఏదైనా సజెస్ట్ చేసినప్పుడు జస్ట్ నేను అవాయిడ్ చేసుకోండి అంతే. ఒక మీకు నచ్చదు కానీ బట్ వాళ్ళు తింటే మీకైతే అభ్యంతరం లేదు. వాళ్ళని తినేది ఓకే, వాళ్ళకి అలవాటు అది. ఓకే, అంత తప్ప అది మనకైతే ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే ఆ అడ్జస్టబిలిటీ ఇచ్చాడు దేవుడు. ఓకే, ఎక్కడ కూడా అసలు ఇబ్బంది పడిపోయి ఇది. అలాగే అకామిడేషన్ విషయంలో కూడా దేవుడు చిన్నప్పటి నుంచి కూడా చాలా ఇదిగా ట్రైన్అప్ చేసాడు బ్రదర్ నన్ను. దేవుడు ఇలాగా తిప్పి సంచార సేవకుడిగా, ట్రావెలింగ్ ఎవెంజలిస్ట్గా నన్ను వాడుకోబోతున్నాడు కనుక చిన్నప్పటి నుంచి నాకు లాంగ్ డిస్టెన్స్ జర్నీస్ అంటే ఇష్టం. అలాగే కొత్త ప్రాంతాలకు వెళ్ళాలని ఒక ఆశ. అలాగే అకామిడేషన్ కూడా పెద్ద పట్టించుకున్నాను. నేను ఇప్పటికీ పిల్లోస్ ఏం వాడను, జస్ట్ కింద ఫ్లోర్ మీద పడుకుంటా. కొన్నిసార్లు అలాగే చన్నీళ్ళు స్నానం, వేడి నీళ్ళే ఉండాలి, నాకు ఎంత ఎత్తు పిల్లో ఉండాలి, నథింగ్ డూయింగ్. ఓకే, ఎలా ఉంటాలో అడ్జస్ట్మెంట్ అయిపోయి వింటర్ లో కూడా చన్నీళ్ళు చేస్తా బ్రదర్ నేను. ఓకే, అది అంటే మామూలుగా ఎర్లీ మార్నింగ్ చేస్తాం కదా ఎవ్రీడే బాత్. వింటర్ లో ఏం చేస్తాను, మధ్యాహ్నం చేస్తాను. ఓకే, కాస్త కూలింగ్ తగ్గుతాయి కదా, అప్పుడు చన్నీలే అంతే. ఓకే ఓకే, ఆల్మోస్ట్ మన నార్త్ ఇండియన్స్ వెళ్తే అరుణాచల్ ప్రదేశ్ కానీ మేఘాలయ కానీ చాలా కూల్ ఉంటుంది. చాలా కూల్, మనాలి కూడా చాలా కూల్ ఉంటుంది. చాలా కూల్, ఉత్తరాఖండ్ కూల్ ఉంటుంది ఆల్మోస్ట్ అది. కాబట్టి అక్కడ శ్రీనగర్ వరకు వెళ్ళాను, కాశ్మీర్ శ్రీనగర్ వరకు. ఓకే ఓకే, సో నేపాల్ ఇవన్నీ. నేపాల్ ఎక్కడికి వెళ్ళారు? నేపాల్ కఠ్మండూలో 1 month ఉన్నా. కఠ్మండు చాలా కూల్ ఉంటది. కఠ్మండు కానీ ఇప్పుడు అసలు ఎంత అద్భుతం అంటే కాఠ్మండులో మనం ఇంట్లో కూర చేసి ఎంత వండర్ఫుల్ అంటే ఫ్యాన్స్ అమ్మే షాప్ ఉండదు. అవును, ఏసీ కూలర్ షాప్లే ఉండవు. అవును, వాస్తవమే. ఎందుకంటే కంట్రీ ఏసీ లాగా ఉంటుంది, చాలా కూల్ ఉంటుంది వెదర్. కూర ఉండి టేబుల్ పెట్టి 6 రోజుల వరకు దాన్ని ఏమి స్పాయిల్ అవుతుంది బ్రదర్. ఇంకోటి విషయం ఏంటంటే వాళ్ళు వండే వంటకం కూడా చాలా ఫ్రెష్ గా ఉంటుంది. అప్పుడు తెచ్చుకుని అడుగుతూ ఉంటారు వంటకం కూడా. ఇప్పుడు ఇలాంటి మెటీరియల్ మనం ఏది కూడా బేర్ హ్యాండ్స్ తో ఫుడ్ తో మనం పట్టుకోలేం. అవును, గ్లౌస్ ఉండాలి, లేకపోతే సాక్స్ ఉండాలి. అవును, వాస్తవమే. చల్లగా ఉంటాయి అవి. అవును అవును, అసలు ముట్టుకోలేం. అవును, కానీ వాస్తవంగా ఇప్పుడు నేపాల్ కూడా ఫుడ్ విషయంలో ఆలోచిస్తుంటే మార్నింగ్ 10కి పెడతారు, మళ్ళా నైట్ 8కి పెడతారు. అప్పుడు ఎలా మీరు? సో అక్కడ ఏంటంటే మాకు ఒక యవనస్తుడు, ఒక డాక్టర్, తను ఫిజియోథెరపీ చేస్తున్న డాక్టర్ మాకు పరిచయం అయ్యాడు, విలియమ్స్ అని. తను మాకు 1 month అకామిడేషన్. అదేంటి సరిగ్గా దేవుని ట్రైనింగ్ చూడండి. తన మిస్సెస్ ప్రెగ్నెంట్ ఉండి తను డెలివరీకి వచ్చి ఒక్కడే ఉన్నాడు. ఆ సభ్యులు మీకు ఉపయోగపడింది అది. నిజంగా దేవుడు పర్ఫెక్ట్ టైమింగ్ బ్రదర్. మేము ఎక్కడికి వెళ్ళినా అలాగా అసలు ఎవరికి ఇబ్బంది లేకుండా 1 month ఆ ఇంట్లోనే ఉన్నాం.
అక్కడే మేము బయట నుంచి అన్ని తెచ్చుకుని చక్కగా మేము సెల్ఫ్ కుక్ చేసుకుని తినేవాడు. ఇప్పుడు మీకు కూడా అనుభవంలో అత్యంత వ్యతిరేకించే రాష్ట్రం ఏది ఇండియాలో? యూపీ. యూపీ. యూపీనా? ఛత్తీస్గఢ్. నెక్స్ట్ ఛత్తీస్గఢ్ అయితే నేను మీటింగ్స్కి వెళ్ళినప్పుడు చూసా. అంటే వాస్తవంగా నాకు ఎక్స్పీరియన్స్ లేదంటే యూపీ కంటే డేంజర్ ఉత్తరాఖండ్ అనుకుంటారు. ఇక్కడ ఉత్తరాఖండ్ మీరు వెళ్ళారేమో. నేను వెళ్తే ఉత్తరాఖండ్, తర్వాత పక్కన ఇంకోటి ఏంటిది అది ఎంటర్ అవ్వలేదు. నేను గోవా, ముంబై వెళ్ళా. ఓకే. ఆల్మోస్ట్ అన్ని తిరిగాం. ఉత్తరాఖండ్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు మా బైబిల్ కనబడతాం కొడతారు వాళ్ళు. అవును. ఇంకా యూపీ బెటర్, కొంచెం వాక్యం చెప్పుకోవచ్చు, పాటలు పాడుకోవచ్చు. కానీ ఉత్తరాఖండ్ అలా కాదు. అవునా? నేను ఎంటర్ అవ్వలేదు అసలు. ఉత్తరాఖండ్ కొంచెం డేంజర్ ఉంటుంది. రైట్. మొత్తానికి మీ యొక్క జర్నీ చూస్తుంటే నాకు చాలా సంతోషం అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఒక వ్యక్తి సేవ ఎలా చేయాలి, ఆర్థిక ఇబ్బందులు వస్తే కూడా ఎలా నిలబడాలి అంటే, ఒక సేవకుడు అనేవాడు దేవుని వైపు చూస్తే తప్ప మనము సహాయం పొందుకోలేము. ఎస్. ఎప్పుడైతే మనిషి వైపు చూస్తామో అప్పుడు అనేకమైన నిందలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు మనం సాయము అందనప్పుడు కొన్నిసార్లు బాధపడుతుంటాం, కుమిలిపోతూ ఉంటాం. చాలామంది సేవకులు బయటకు చెప్పని వారు అనేక మంది ఉంటూ ఉంటారు. కాబట్టి మిమ్మల్ని చూసి నేర్చుకోవచ్చు. అంటే మనకు ఆర్థిక ఇబ్బందులు సహకరించకపోయినప్పుడు కూడాను దేవుడిచ్చిన పిలుపు ఖచ్చితంగా ఉంటే ఖచ్చితంగా సేవ చేయగలుగుతాం. దేవుడు ఖచ్చితంగా మనల్ని వాడుకోగలడు అని మీరు చెప్పారు. కాకపోతే మీ యొక్క జర్నీ మొత్తములో నేను గమనించిన విషయం ఏంటంటే సువార్త చాలా ప్రాముఖ్యమైంది. సువార్త ఎందుకు ప్రాముఖ్యమైంది అంటే ప్రభువే చెప్పాడు కదా, ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞ బట్టి మీరు భూలోకమంతటా వెళ్ళండి, సువార్త ప్రకటించండి. దాంట్లో మీరు అనుకున్న మరొక పాయింట్ ఏంటంటే నోటి ద్వారా కాదు, నిశ్శబ్దం కూడా సువార్త చేయొచ్చు. అంటే జనాలు మనం చూస్తున్నప్పుడు మన మెడలో వేసుకున్నటువంటి ఒక వాక్యమును చూస్తారు. వాళ్ళు మన వైపు ఎప్పుడు చూడరు. ఆ వాక్యం చూసిన తర్వాత వాళ్ళు మనం చూస్తారు. అందుకే లుక్ ఎట్ ద జీసస్ అంటే ఫస్ట్ యేసు ప్రభుని చూసిన తర్వాత ఆ యేసు ప్రభు నీలో ఉన్నాడేమో అని చూస్తూ ఉంటారు వాళ్ళు. కాబట్టి అది చాలా గొప్ప విషయము. నాకు బాగా నచ్చింది మీ పరిచయ విధానం. కాబట్టి మీరు ఇంకా ఇలాంటి సేవ దీని నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ వీక్ లో వస్తుంది. దీన్ని నెక్స్ట్ లెవెల్ చూపిస్తాం మీకు. ఓకే, షాక్ అవుతారు మీరు. మీరు చూస్తారు, ఇప్పటివరకు బోర్డు వే చూసారు. నెక్స్ట్ లెవెల్ థాట్ దేవుడు ఇచ్చాడు అద్భుతంగా. ఒక్క వారం 10 రోజుల్లో వస్తుంది. అది మళ్ళీ మీకు మీడియాలో చూపిస్తాను. చాలా సంతోషం. సో నా ఆలోచన ఏంటంటే రక్షించబడిన ప్రతి ఒక్క వ్యక్తి చేయాలి. ఇప్పుడు పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి. కరపత్రాలు బైబిల్స్ ఇచ్చే రోజులు కాదు. చించేస్తున్నారు, కాల్ చేస్తున్నారు, కొడుతున్నారు. నిశ్చయంగా నిలబడుతున్నారు. నా మీద 40 కన్నా పైగా హైదరాబాద్ లో అటాక్ అయ్యింది. 3 సార్లు బ్లడ్ వచ్చేటట్టు కొట్టబడ్డా. హిమాచల్ లో ఒకసారి దేవుడు అటాక్ తప్పించాడు. నేపాల్లో 3 సార్లు దేవుడు అటాక్ తప్పించాడు. సో అయితే అలాంటి సమయాల్లో మనం కరపత్రం ఇస్తే వాడు ఇంటికి వెళ్ళి చదువుతాడో లేదో తెలియదు. అది ఓపెన్ చేసే సమయం ఉంటుందో లేదు. ఇది ఒక్క బాట వాడు కళ్ళుతో చదవడంటే హృదయంలో ప్రింట్ అయిపోద్ది. ఆ వాక్యాన్ని బట్టి దేవుడు అర్ధరాత్రం వాళ్ళని లేపు నుంచి పెడతాడు, ఆలోచింపజేస్తాడు. సో మనకి కవర్ టు కవర్ బైబిల్ చదివించే రోజులు లేనప్పుడు, సమయం తక్కువగా ఉన్నప్పుడు, తక్కువ సమయంలో ఎక్కువ మందిని క్యాచ్ చేయడానికి దేవుడు ఇచ్చిన అద్భుతమైన చాలా ఇది ఆలోచన ప్రభావితం చేయగలటువంటి గొప్ప బోర్డు అది. ఆ బోర్డుగా దేవుని మాటలు. ఆ దేవుని మాటలు మీరు అలా వేసుకొని తిరగడం అనేది గొప్ప విషయం. ఎందుకంటే ధైర్యం కావాలి. ఫస్ట్ ధైర్యం. ఇప్పుడు సువార్త చెప్పేటప్పుడు ఎలా ఉంటామంటే కరపతిస్తూ ఉంటాము, పక్కవాడు ఏదో అనగానే సైలెంట్ అయిపోతుంటాం. ఇది అలా కాదు. నేను అబ్జర్వ్ చేసింది అది. ఇప్పుడు మార్నింగ్ బస్ స్టాప్కి వెళ్తాం బ్రదర్, ఒక 60-70 మంది ఉంటారు. కరపత్రాలు ఇద్దామని వెళ్తే 70 మందిలో 65 మంది తీసుకునే పాజిటివ్గా ఉంటారు. 5గులో ఎవడో ఒక్కడు ఉంటాడు. అవును, పొద్దున ఏంటి ఇక్కడ పర్మిషన్ ఉందా అది ఒక్కడు అడిచేసరికి అవును 65 మంది తీసుకునే వాళ్ళు డిస్టర్బ్ అయిపోతారు. కానీ ఇది అలా కాదు. ఇది ఇలా కళ్ళుండి చదవడం వస్తే చాలు, చదివించి వెళ్ళిపోతాం ఆటోమేటిక్. ఆల్మోస్ట్ సువార్త ప్రకటించబడినట్టు ఆల్మోస్ట్. సో నా పాలసీ ఏంటంటే మ్యాక్సిమం అక్కడ ఉన్న వారందరూ చదివే వరకు అక్కడి నుంచి వెళ్ళడం, ఎవరిని అడిగే వరకు నోరిప్పడం. ఓకే, అది మంచి లక్షణం. ఎందుకంటే మనమే మొదట నోరు విప్పేసినాం అనుకో వెళ్ళిపోయి తండా చేస్తామని. ప్రస్తుత దినాల్లో అంటారు కదా, పావుల వివేకం అంటాడు కదా. అవును, అదే అనమాట. కొంతమంది అంటారు ఇలాగ వెళ్తున్నారు, అనేకలు రెచ్చగొడుతున్నట్టు అవుతుందేమో, తీసేయండి బ్రదర్, ఎందుకు వచ్చింది ఈ రోజుల్లో, బాగాలేదు కదా అంటారు. నేనేం మాట్లాడట్లేదు కదా. ఇప్పుడు మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి నమ్ముకోండి అని చెప్తే అప్పుడు గోడ పెడుతున్నారు. అవును,
అందుకే నేను వెళ్ళి కళ్ళ ముందు నిలబడతాను అంతే. వాడు చదివే వరకు అక్కడి నుంచి వెళ్ళను, వాడు అడిగే వరకు నొరపను. అవును, ఎందుకంటే సర్వసాధారణంగా ఇప్పుడు ఏ విషయమైనా మనం చెప్తే తప్ప గొడవ కాదు. ఇక్కడ అసలు మీరు నోరు విప్పట్లేదు, సువర్తి చేస్తున్నారు. అద్భుతంగా 1000 మంది రోజుకి చదువుతారు కదా, అందుకోసం 15 కిలోమీటర్లు నడుస్తాను, 18 గంటలు ప్రజల మధ్యలో ఉంటాను నేను. మీ యొక్క దినచర్య ఎలా ఉంటుంది? దినచర్య మార్నింగ్ 7కి అలాగా బ్రేక్ఫాస్ట్ చేస్తా. నాకు 50 days లో దేవుడు బ్రేక్ఫాస్ట్ చేయమన్నాడు కదా, లంచ్ డిన్నర్ స్కిప్ చేయమన్నాడు కదా, అది బాగా అలవాటు అయిపోయింది నాకు. ఒకసారి బ్రేక్ఫాస్ట్ చేసి బయటకు వెళ్ళిపోయారంటే ఇంకా లంచ్ డిన్నర్ మీద నాకు మనసు ఉండదు. 1000 మంది చదవాలి, తిరుగుతూ ఉంటా. మీరు ఎన్ని గంటలు పడుకోండి, ఎన్ని గంటలు అంటారు? రాత్రి ఒక్కోసారి నేను వచ్చేసరికి డేట్ మారిపోతుంటది. 18 గంటలు ఒక రోజు 18 గంటలు అంటే కొంతమంది ఎలా ఉంటారు అంటే, స్టాలిన్ మీద అబద్ధం ఆడుతుండేమో 18 గంటలు ఓజేస్తే పరిచర్య అని అనేవాళ్ళు ఉంటారు. అంటే ఇదివరకు మీ యొక్క ఇంటర్వ్యూ నేను చూశాను, మీరు దాంట్లో చెప్పారు మీరు 18 గంటలు సేవ చేస్తా అని చెప్పారన్నమాట. అక్కడ ఒక సహోదరుడు క్వశ్చన్ చేశాడు, 18 గంటలు సేవ చేస్తే ఆయన ఎప్పుడు ఫ్రెష్ అప్ అవుతాడు, ఎప్పుడు తింటాడు, ఎప్పుడు పంటాడు అని అంటుంటారు. అదే ఎలా మీ యొక్క మెయింటైన్ చేస్తే అడుగుతున్నాను, ఓపెన్ గా అడుగుతున్నాను. సో సాధారణంగా నేను 12కి పడుకుంటా. 12కి కూడా ఏంటంటే వాట్సాప్ లో నాదొక స్టేటస్ సాంగ్ పెడతా, అందరూ వాక్యం పెడతారు కదా, నేను సంగీత ప్రియుడిని కనుక, మ్యూజిక్ నుంచి వచ్చినాను కనుక ఒక సువార్త సాంగ్ ఎన్నుకుని దాన్ని నాకు తయారు చేసుకుంటా యాప్స్ లో. సరిగ్గా మిడ్-నైట్ 12కి వాట్సాప్ స్టేటస్ లో పెట్టి పడుకుంటా ప్రేర్ చేసుకుని. ఓకే. సో ఆఫ్టర్ అనాయింటింగ్ బ్రదర్, ఎప్పుడైతే నేను పరిశుద్ధాత్మ తగ్గి అభిషేకించబడ్డానో 3 గంటల నిద్ర సరిపోతుంది నాకు. ఓకే, కేవలం 3 గంటల నిద్ర సరిపోతుంది నాకు. అంటే మీ మార్నింగ్ ఎప్పుడు లేస్తే మళ్ళీ 4కా 3కా? మళ్ళీ 4కి 5 కల్లా మెలకు వచ్చేస్తుంది. 4-5 అంటే ఆల్మోస్ట్ 12 అంటే 12, 1, 3 అంటే 5 hours పంటారు అంతే మీరు. 5 hours 24 నుంచి 5 days ఎంత వెళ్తుంది? ఓకే, అంతే కదా, అంతే. సో 3 hours జస్ట్ స్లీప్ సరిపోతుంది నాకు. ఓకే, 3 hours స్లీప్ సరిపోతుంది నాకు. అంటే బాగా ఇదైతే ఒకసారి జర్నీస్ లో వెళ్తుంటాం కదా, బస్సులో వెళ్తున్నప్పుడు అప్పుడు ఒక చిన్న న్యాప్, ఒక చిన్న కొనుకేస్తా అంతే. అంతేగాని 6కి మించి 7కి మించి అన్ని గంటలు ఎప్పుడు నేను పడుకోవాలి. ఓకే, ఆల్మోస్ట్ 5 వరకు లాస్ట్ మీ పండుకొని నిద్ర అంతే, మెలకు వచ్చేస్తుంది అంతే ఆటోమేటిక్గా. ఓకే ఓకే, అలవాటు అయిపోయి మీకు. ప్లస్ నైట్ నేను తిన్నాను, నైట్ ఏదైనా మీటింగ్ ఉండి ఎక్కడైనా అందరితో పాటు తినాలంటే తింటా. ఏ అపాయింట్మెంట్ లేదు, నేను ఒక్కనే తిని ఉన్నానంటే కనుక నైట్ అసలు తిన్నాను. ఓకే, తినరు, ఖాళీ వదిలేస్తా. ఓకే. సో కడుపు ఖాళీగా ఉందంటే నిద్రపోతూ ఉండదు. ఇది లాజిక్ ఇది. సో కాస్త మెలకు వచ్చినప్పుడు ప్రార్థన చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు చాలా మంది నిద్రపోతుంది, కొంతమంది తినగా నిద్ర వస్తూ ఉంటుంది కొంతమందికి. ఎగ్జాక్ట్లీ, మధ్యాహ్నం కూడా నిద్రపోవడం కారణం అదే, తిండి వల్లనే వాస్తవంగా. అవును, ఎప్పుడైతే కడుపు నిండుతుందో అబ్బా ఎక్కడైనా జారబడితే బాగుంటుంది, కాస్త కళ్ళు మూసుకుంటూ బాగుంటుంది అనిపిస్తుంది. అందుకని నేను బయట చాలా తిరగాలి కదా. అవును, అందుకని నేను లంచ్ వైపు పెట్టుకోను, మంచిగా కాఫీ ఇష్టం నాకు, కాఫీ తాగితే 3-4 hours మంచి స్టామినా ఉంటుంది, అంత నడుచుకుంటూ పోతా. దేవుని మహాకృప ఆ నడకిచ్చాడు బ్రదర్ నాకు. ఓకే, అందుకనే ఇప్పుడు నా ఏజ్ గ్రూప్ వాళ్ళతో పోల్చుకుంటే నాకు షుగర్ లేదు, బీపీ లేదు, హెడ్ ఏక్ కూడా రాదు. అసలు ఏజ్ ఎంత ఇప్పుడు చెప్పాలి మీరే. అంటే వాస్తవంగా మీకు వచ్చిన వైట్నెస్ బట్టి, గడ్డం బట్టి వేలకు అనుకుంటే, కాకపోతే మీకున్న ఫిట్నెస్ అలా అనుకోలే మనం. మీరు చాలా ఫిట్నెస్ ఉన్నారు, బాగున్నారు. ఎంత ఉండొచ్చు ఏజ్? గెస్ట్ చేయండి, గన్ షాట్ ఆన్సర్ మీరే చెప్పాలి, ఒక ఫిగర్ చెప్పండి. 55+ అనుకోండి నేను. అది మళ్ళీ ప్లస్ అంటే ఎగ్జాక్ట్లీ 54 రన్ అవుతుంది. ఓకే, August 28కి 55 ఎంటర్ అవుతారు. 55 ఎంటర్ అవుతారు. చిన్నప్పటి నుంచి నేను స్పోర్ట్స్ పర్సన్ ని, చాలా యాక్టివ్గా ఉంటాను. ఓకే, ఆఫ్టర్ అనాయింటింగ్ ఆ యాక్టివ్నెస్ ఇంకా డబుల్ అయిపోయింది. ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే, మీరు పరిశుద్ధాత్మ శక్తి పొందుకున్న తర్వాత కేవలం దేవుని చేతనే కంప్రమైజ్ తీసుకున్నారా, లేకపోతే ఇంకెవరైనా సేవకుని కడిగారా? ఇలా వచ్చింది నాకు దర్శనం చెప్పారా? లేదు, ఎవరు కడగలేదు, వేరే ఏమండి ఇంట్లో చెప్పా అంతే. వాళ్ళ కళ్ళ ముందే దేవుడు నన్ను అభిషేకించాడు, నా భార్య కళ్ళ ముందే అభిషేకించాడు. చెప్పా, దేవుడు నన్ను అందుబాటులో హైదరాబాద్ రమ్మంటున్నాడు, ఫ్యామిలీ షిఫ్ట్ చేద్దామా అంటే, తనేమో మా ఫాదర్లకి ఒకటే కూతురు, ఆయన ఏజ్డ్ పర్సన్, ఒకడే ఉన్నాడు. ఆయనకి కాస్త హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, ఆయన స్పెషల్ గా వండి పెట్టాలి.
స్పెషల్ కేర్ తీసుకోవాలి. కనుక తన డాడీని విడిచిపెట్టి రాలేని పరిస్థితి. సో పిల్లలు మీరేమైనా వస్తారా, సిటీలో చదువుకుంటారా, నాతో పాటు ఉంటారంటే లేదు మమ్మీ దగ్గర ఉంటాం. సరే ఇంకా వాళ్ళు అక్కడ వదిలేసాను. మరి కుటుంబం ఎలా చూసుకుంటారా? మరి వెళ్తా ఉంటా ఫ్రీ కూడా. ఫైనాన్షియల్గా అంతా మీరు చూసుకుంటారా, లేకపోతే వాళ్ళు సంపాదించుకుంటారా? అక్కడ సంఘం ఉంది కదా, మామయ్య గారి సంఘం. దాన్ని బట్టి చాలా వరకు మామయ్య గారు అక్కడ ఒకటే కూతురు కదా, ఎల్పిఎస్ ఉన్నాడు. ఓకే, ఒకటే కూతురు అండి. అక్కడ కొడుకులు లేరు, ఇంకా వేరే ఎవరు లేరు, ఒక్కొక్కటి ఒకటి కూతురు. ఉన్న ఆస్తి ప్రాపర్టీ మొత్తము తనే కాబట్టి అలాగా ముందుకు వెళ్తా ఉంది. సో వాళ్ళు చూస్తూ ఉన్నారు. అప్పుడప్పుడు నేనేమైనా కాస్త ఇదైతే నేను సర్వైవ్ అవ్వడమే చాలా కష్టం అయిపోయింది. అవును, ఈ 11 years లో ఒక్క 3-4 years నుంచి కాస్త నాకు ఈ కీబోర్డ్ స్టూడియోస్ని బట్టి నన్ను కాస్త ఎవరైనా పిలవడం బట్టి అక్కడికి వెళ్ళి వాడబడిన తర్వాత వాళ్ళ ఆఫరింగ్స్ ఇవ్వడం. ఇన్స్పిరేషన్ బ్రదర్, ఇక్కడ స్టార్టింగ్ ఒక 7 years నాకున్న ఈ టాలెంట్స్ని పాస్టర్లు ఎంత అద్భుతంగా వాడుకుని వదిలేశారంటే అంత వాడేశారు. సేవకుడు వాడుకుని పక్కన అర్థం కాదు. అందుకనే నాకు అర్థమై అన్ని కట్ చేసి. ఇప్పుడు చాలా మంది ఒక విషయం ఏంటంటే, నేను చెప్పే విషయం ఏంటంటే, సేవకుని దగ్గర వాడబోతే తప్పేం కాదు, కానీ సేవకుడు వాడుకునే విధానం తప్పు. అవును, అది చాలా మంది గ్రహించారు. ఆ వాడుకునే విధానంలో శిష్యులుగా తయారు చేసి పంపిస్తే అది బైబిల్ ప్రకారం. అది బైబిల్ ప్రకారం. వీళ్ళు చేస్తుంటే వాళ్ళు బానిస చేసుకుంటున్నారు, శిష్యులు కాదు కదా. చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. చాలా మంది చూస్తూ ఉంటాను. సో అలాంటి వారికి దేవుడు లెక్క అడుగుతాడు. లెక్క దేవుడు చేయమన్న పని ఏంటి, మనం చేస్తున్న పని ఏంటి అనేది ఒకసారి ఆలోచిస్తే కూర్చుని తెలుస్తుంది వాళ్ళకైనా కదా. కాబట్టి దేవుని మహాకృపను పడిపోతారు. ఈ నిశ్శబ్ద స్వార్థ సైనికులు ఇప్పుడు మన ఇండియాలో 8 రాష్ట్రాల్లో, ఆఫ్రికాలో కూడా వెళ్ళిపోయారు. దేవుని స్తోత్రం. చూసాను, మీరు గిఫ్ట్ ఇచ్చే కదా మీరు. దేవుని మహాకృప 6 సంవత్సరాలు నేను అబ్జర్వ్ చేసి, అయ్యా మిమ్మల్ని చూస్తుంటే మాకు చాలా ఉత్సాహం ఉంది, ఈ పద్ధతి చాలా బాగుంది, ఎవరిని డిస్టర్బ్ చేయకుండా నిశ్శబ్దంగా స్వార్థ అందించడం బాగుంది, థాట్ మాకు ఇవ్వండి అంటే చెప్పారు. ఒకసారి ఈ బోర్డు మాకు ఇస్తారా? ఒకసారి వేసుకొని చూడొచ్చా? తప్పకుండా మీరు కంటిన్యూస్ గా మీరు వాడతారంటే చేస్తారంటే బోర్డు కంప్లీట్ మీకు ఇస్తారా? నిజంగా చాలా బాగుంది. నిశ్శబ్ద సువార్త అనేది చాలా బాగుంది. ఎందుకంటే మనం మాట్లాడకుండా, నోరు విప్పకుండా చేసే పరిచర్యనే నిశ్శబ్ద సువార్త. నిజంగా దేవుని దాసునికి దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి వాక్యం బట్టి, బుద్ధిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందున చిన్న మాటను పట్టుకొని దేవుడు ఆయన ప్రేరేపించడం బట్టి ఇలాగా సేవ చేస్తున్నాడు. కాబట్టి మనకున్న తలంతులను వాడుకున్నప్పుడే దేవుడు మనకి ఇంకంటే ఎక్కువగా వాడుకుంటాడు. కాబట్టి మిమ్మల్ని బట్టి నేర్చుకోవచ్చు. మీకున్న మ్యూజిక్ టాలెంట్ కావచ్చు, వాక్యం చెప్పే విధానం కావచ్చు, పాడే పాటలు కావచ్చు. కాబట్టి మీరు ఇప్పుడు ఉన్నటువంటి క్రైస్తవ సమాజానికి, క్రైస్తవులు ఉన్న సువార్థికులకి మీరు ఏమైనా సలహా ఇవ్వాలనుకుంటున్నారా? తప్పకుండా. సో ప్రియమైన దేవుని సువార్థికులకు ప్రత్యేకంగా ఏంటంటే, మనకు తెలుసు ప్రస్తుత పరిస్థితులు ఎంత ప్రతికూలంగా మారిపోయాయో. ఇటువంటి పరిస్థితుల్లో మనంతటిగా మనం వెళ్ళి వాళ్ళని అప్రోచ్ అయ్యే అవకాశమే లేదు. అలాంటప్పుడు కేవలం వాళ్ళ కళ్ళతో ఒకసారి చూసేటట్టుగా, వాళ్ళు చదివేటట్టుగా మనం వాళ్ళకి అందుబాటులోకి వెళ్ళి నిలబడితే చాలు, మన ద్వారా వాళ్ళకి స్వార్థ వెళ్ళిపోయినట్టే. కనుక ఒక్కసారి చదివాడా ఆ వాక్యం వాడు హృదయంలో దేవుడే ప్రింట్ చేస్తాడు. వాడిని ఏ అర్ధరాత్రి లేపు కూర్చోబెడతాడో దాని గురించి ఆలోచింప చేయడం పరిశుద్ధాత్మ పని. అవును. సో ఇది నిశ్శబ్దంగా ఒక విత్తనాన్ని విత్తే గొప్ప సాధనం. సో రోజుకి మహానగరంలో నాకు రోజుకి 1000 మంది దొరకాలని పరిగెడతా ఉన్నాను. మనం చర్చెస్ లో స్లోగన్ ఉంటుంది, ఈచ్ వన్ క్యాచ్ వన్. ఎప్పుడు తేలుతుంది? 180 కోట్ల మంది మన ఇండియాలో ఉంటే ఒకడు పట్టుకుని కూర్చుంటే ఇంకెప్పటికి కోట్ల మందికి ఎందుకు చేస్తాం? ఈచ్ వన్ క్యాచ్ 10 అన్నా సరిపోదు. అవును, అందుకని ఈచ్ వన్ క్యాచ్ thousands అంటాను నేను. ఆ గురితో పరిగెడుతున్నాను నేను. రోజుకి అంతమంది దొరుకుతున్నారు కూడా. ఒక్కొక్క ఏరియాకి వెళ్తాను బ్రదర్, ప్రతి కన్ను చూస్తారు నన్ను. ప్రతి కన్ను స్లో చేసి, బళ్ళు స్లో చేసి, కారు స్లో చేసి ఫ్రెష్ గా దేవుని వాక్యం చదివిన వాళ్ళు. వాళ్ళు యూట్యూబ్ లో రానివారు, ఫేస్బుక్ లో, మనకి మొబైల్లో, టీవీలో వాక్యం చదవరాలు, మొబైల్ వచ్చిన స్క్రాల్ చేసేస్తారు. కానీ కళ్ళ ముందు ఇదేంటి స్పెషల్ కనబడుతుంది, ఏదో పెట్టాడేంటి అని చూస్తూ ఉంటారు. ఫస్ట్ టైం ఫ్రెష్ సువార్త దీని ద్వారా అందించడానికి అద్భుతమైన దేవుడు ఆలోచించాడు. కనుక ఇలాంటి మెథడ్స్ కి మనం అప్గ్రేడ్ అవ్వాలి. కనుక ఎప్పట్లాగే కర్రపంతను అదే సువార్త అనుకుంటే కుదరదు, అప్గ్రేడ్ అవ్వాలి. సో దేవుడు ఇది ఇచ్చాడు, దీన్ని నెక్స్ట్ లెవెల్ కూడా అప్గ్రేడ్ అయిపోయాను నేను.
ఒక్క 10 రోజుల్లో మీకు నెక్స్ట్ లెవెల్ మీకు చూపించబోతున్నాను. అదైతే అసలు సిస్టర్స్ కూడా, జెంట్స్ సిస్టర్స్ కూడా వండర్ఫుల్ అన్నమాట. ఓకే. సో అద్భుతమైన థాట్ దేవుడిచ్చాడు. సో ఏ విధంగా చేతనైనా ఇప్పుడు దీంతో పాటు పేర్లగా దేవుడు, నేను ప్రభా ఒక్కడికి నాకు ఈ ఆలోచన ఇచ్చావు కదా ప్రభా, మరి ఇంత విశాల నగరంలో నేను ఒక్కడిని అంత ఏరియా కవర్ చేస్తాను. అవును. లేవు ప్రభా, అనేకుల్ని లేవు ప్రభా అని ఏడ్చేవాడిని ఇక్కడ. అప్పుడు దేవుడు అనేక స్వార్థ బృందాలను, యవనస్తుల్ని లేపడం మొదలుపెట్టాడు. ఈరోజు చాలా టీమ్స్ బయటకు వచ్చినాయి. అవునవును కదా. సో ఈ బోర్డు గురించి కూడా అడిగే ప్రభా, ఇదేదో చాలా మంది ఇదేదో మోర్చబిల్ అనుకుంటున్నారు, లేకపోతే ఇంకోలాగా షేమ్ ఫీల్ అవుతున్నారు ప్రభా, కానీ నాతో అందరితో చేయించాలనే ఆశ ఉందంటే దేవుడు టీషర్ట్ కాన్సెప్ట్ గుర్తు చేశాడు. టీషర్ట్ మీద ప్రింట్ చేసి ఇవ్వడం మొదలు పెట్టారు. సో టీషర్ట్ ఇతర స్టేట్స్కి వెళ్ళినప్పుడు కూడా మీరు మీ ఏరియాలో మీ లాంగ్వేజ్ లో ప్రింట్ చేసుకుని వెళ్ళండి. జస్ట్ మార్నింగ్ వాక్ ఈవినింగ్ వాక్ వెళ్ళండి. జస్ట్ అది వేసుకుని ఎంతసేపు మీ ప్రజల్లో ఉంటారో అంత సమయం మీరు స్వాత చేసినట్టే అయిపోతుంది అని టీషర్ట్ కూడా అలవాటు చేసాం చాలా మందికి. ఇప్పుడు దీని నెక్స్ట్ లెవెల్ కూడా వస్తుంది. ఇది బోర్డు కాదు, టీషర్ట్ కాదు, నెక్స్ట్ ఇంకొక థాట్ వచ్చింది. దేవుడు అద్భుతంగా అది కూడా మీకు పరిచయం చేస్తాను. సో ఏ విధం చేతనైనా ఎటువంటి రిస్క్ లేకుండా మనం సేఫ్ సైడ్ గా ఉంటూ వివేకంతో దేవుని స్వాతని ఇతరులకి పరిచయం చేయడం, ప్రకటించడానికి అద్భుతంగా చాలా. సో ఒకటి గురు బ్రదర్, నేను దేవుని పని చెయ్యాలి, ఇంత పరిస్థితులు వెళ్ళకుండా నేను చెయ్యాలి అని ఒక దృఢ సంకల్పం కానీ ఉంటే, ఒక మంట కానీ మీకుంటే ఆ పరిస్థితులకు తగ్గట్టుగా ఆలోచనిస్తాడు. అవును, వాస్తవమే. చూడండి కరోనాలో అసలు ఆ ఫేస్ షీల్డ్ ఏంటి, అసలు దాన్ని అలా తయారు చేయడానికి దేవుడు అద్భుతం ఆలోచన, గొప్ప. అవి నలిగిపోతుంటే, ఫేస్ షీల్డ్ నలిగిపోతుంటే ఈ బోర్డు మీదకి అప్గ్రేడ్ అవడం ఏంటి, దీన్ని చూసి అంతమంది సేవకులు శిష్యులుగా తయారవడం ఏంటి, అనేక రాష్ట్రాలకి స్ప్రెడ్ అవడం ఏంటి. చూడండి, అది దేవుని ఆలోచన కాకపోతే అంచె దినాల్లో సమయం తక్కువ ఉన్న సమయంలో అనేక మంది రీచ్ అయ్యి ఈ సాధనం దేవుని ప్రణాళిక కాబట్టి అది అలాగే విస్తరిస్తుంది. అవును, అది నా సొంత గొప్పతో నన్నే చూడండి, లేకపోతే నేనేదో స్పెషల్ అని అనుకుంటే ఇంకోటి నేను ఇంకొక బోర్డు ఎవరికైనా ఇవ్వగలిగేవాడినా? అవును కాదు కదా. దేవుడు ఇచ్చిన ఆలోచన అంచె దినంలో అద్భుతం స్వార్థ పరిచయం కొరకు దేవుడు ఇటువంటి మెథడ్స్ చేస్తున్నప్పుడు తరగడం. నిజంగా మన నెహ్రూ గారి ఛానల్లో ల్యాంప్ మినిస్ట్రీస్ లో నా టెస్ట్ వచ్చినప్పుడు ఇంచుమించు కొన్ని వేల మంది నాకు కాల్ చేశారు బ్రదర్. కాల్ చేసి త్రూఅవుట్ ఇండియా కాల్ చేసి, బ్రదర్ మిమ్మల్ని చూసాక మాకు ఎంత ఐడియా వచ్చిందంటే, ఒక సిస్టర్ అంటది, అనా సేమ్ బోర్డు నాకు పెట్టండి, నేను దీన్ని పెద్ద బోర్డు చేసి మా ఇంటి ముందు పెడతాను. ఆశ మాకు మా ఇంటి ముందు నుంచి చాలా ట్రాఫిక్ వెళ్తుంది బ్రదర్, ఎందుకంటే అది ఒక మంచి ప్రేరేపణ, అంతే ఇలా కూడా సేవ చేయొచ్చు అని ఆలోచన మీ నుంచి పుట్టుకొచ్చిన వాళ్ళకి పెడితే మా ఇంటి ముందు నుంచి వెళ్తారు, నా ఇంటి నుంచి లేకపోతే నా ద్వారా అంతమంది స్వార్థ ఇల్లట్ అయిపోద్ది. చూసాక నాకు అద్భుతం ఆలోచించి ఇది అంటే నేను అడిగా, మీరు ఉండేది వెస్ట్ గోదావరి కదా, ఏలూరు కదా, ఇన్ని భాషలు ఎంత చేస్తారు, తెలుగు సరిపోద్ది కదా, తెలుగులో మంచి వాక్యం చేసిస్తారంటే, లేదనా అక్కడ కూడా బీహార్లు వచ్చారు, గుజరాత్ వాళ్ళు వచ్చారు, ఆ రోజులు వచ్చారు, అందరికి ఏకర పాకర అన్ని భాషలు మాట్లాడుతున్నారు, ఈ బోర్డు చాలు యాస్టీజ్ పంపేయండి అన్న అన్నది, పంపించేసా. అవును, వాస్తవమే. చాలా మంది వలసకు వస్తున్నారు కదా. సో తమిళ నుంచి ఒక పాస్టర్ కాల్ చేశారు, బ్రదర్ మిమ్మల్ని చూసాక నా కారు వెనకాల అద్దం మీద యేసు రక్తం ప్రతి పాపని మనం పవిత్ర చేస్తాం స్టిక్కర్ చేయించాను బ్రదర్. సిటీలో సోరారం దగ్గర ఒక యవనస్తుడు, అన్న మిమ్మల్ని చూసాక ఈ లుక్ ఎట్ జీసస్ నాకు చాలా సంతోషంగా ఉందన్న, నా బండి డోమ్ మీద వేసుకుని చూపించాడు, తీసుకొచ్చి చూపించాడు, ఫోటో తీసి పెట్టాడు నాకు. బండి డోమ్ మీద, హీరో హోండా బండి డోమ్ మీద లుక్ ఎట్ జీసస్ అని ఉంది. నేను అదే అంట, దేవుడిచ్చిన అవకాశం, మన కారు అద్దాలు, మన బండ్లు, తర్వాత మన ఇంటి ముందు ఉన్న గోడలు, ఇవన్నీ కూడా అద్భుతమైన స్వార్థ సాధనగా మనం మలుచుకుంటే అద్భుతమైన పరిచయం జరుగుతుంది. ప్రియమైన వల్ల మన ఒంటి మీద ఉన్న డ్రెస్ ద్వారా, టీషర్ట్స్ ద్వారా, ఇలాంటి బోర్డ్స్ ద్వారా, అదే విధంగా మనం వాడుతున్న వాహనాల ద్వారా, బళ్ళ మీద, కార్ల మీద, వ్యాన్స్ మీద చక్కగా వాక్యం కనిపించేటట్టుగా స్టిక్కరింగ్ చేసుకుని మనం వాహనం ఎంత సమయం ఎంత మందిలో తిరుగుతుందో అంతమందికి మన ద్వారా స్వార్థ అందించినట్టుగా అయిపోతుంది. కనుక అద్భుతమైన ఆలోచనలు దేవుడు ఇస్తా ఉన్నాడు. వాటిలో ఏదో ఒకటి మీకు ఏది అనుకుంటే అందులో మీరు స్విచ్ అవ్వండి, ఆ విధంగా మీరు స్వార్థ చేయండి, దేవుడే నడిపిస్తాడు. చాలా సంతోషం బ్రదర్, మీరు చాలా విషయం చెప్తూ వచ్చారు. కానీ మీ యొక్క ఇంటర్వ్యూ ద్వారా నేను కూడా చాలా ఇన్స్పిరేషన్ అయ్యాను. కాబట్టి ఇలాంటి విషయాలు ప్రజల్లో తీసుకెళ్ళడానికే ఇంటర్వ్యూ చేస్తూ వచ్చాను. చాలామంది కూడా ఎలా సువార్త ప్రకటించాలి అనే అవగాహన లేకపోవడం బట్టి ముందు రాలేకపోతున్నారు. కాబట్టి ఈ యొక్క ఇంటర్వ్యూ ద్వారా కొంతమందిని చూసి వాళ్ళు కూడా సేవ చేసి నమ్ముతున్నాను. మీరు మాకు ఇచ్చిన సమయం బట్టి మీకు ప్రత్యేకమైన వందనాలు. థ్యాంక్ యూ.